వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా వాల్యుయేషన్లో తెలుగు మీడియం అభ్యర్థులకు అన్యాయం జరిగిందని వాళ్ళు ఆరోపిస్తున్నారు. మనకు తెలుసు గ్రూప్ 1 పరీక్షకు సంబంధించి అనేక వివాదాలు, ముఖ్యంగా ఆల్రెడీ 2 సార్లు రద్దయిపోయింది. 3వసారి కూడా రోస్టర్ విధానం మీద చాలామంది కోర్టు కేసులు వేశారు. దాదాపు 30-40కి పైగా కేసులు సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్న నేపథ్యంలో మెయిన్స్ వాల్యుయేషన్ జరిగిన తీరు పట్ల అభ్యర్థులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీని మీద మనతో మాట్లాడేందుకు జీ తెలుగు స్టూడియోలో ప్రస్తుతం మనతో పాటు ప్రసన్న హరికృష్ణ గారు, మన ఎమ్మెల్సీగా పోటీ చేశారు కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ నుంచి. ఆ తర్వాత తెలంగాణ విఠల్, తెలంగాణ ఉద్యమకారుడు, అందరికీ తెలిసిన వ్యక్తి మనతో పాటు ఉన్నారు. ముందుగా ప్రసన్న హరికృష్ణ గారితో మొదలు పెడదాం. ప్రసన్న హరికృష్ణ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. చాలా ఏ పార్టీ మద్దతు లేకుండా, అంటే బీఎస్పీ అభ్యర్థిగా పోటీ చేశారు, బట్ ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు లేకుండా వాళ్ళందరినీ గడగడలాడిచ్చారు. దాదాపు 63,000 ఫస్ట్ ప్రయారిటీ ఓట్లు తెచ్చుకున్నారు. సో అదే విజయం అంటాను నేను, నైతిక విజయం మీదే అని చెప్తాను. సో ఎస్, గ్రూప్ 1 గురించి మీరు లాస్ట్ 2 డేస్గా నేను ప్రెస్ కాన్ఫరెన్సెస్ చూస్తున్నాను. సో ఏంటి అభ్యంతరం అంటే, ఇప్పుడు గ్రూప్ 1 ఎగ్జామ్ మనకైతే తెలుసు 2011లో జరిగింది. 13 సంవత్సరాలుగా జరగలేదు తెలంగాణ రాష్ట్రంలో ఫస్ట్ గ్రూప్ 1 ఎగ్జామ్. నిజానికి సివిల్స్ ఎగ్జామ్ ప్రతి సంవత్సరం యూపీఎస్సీ పెడుతూనే ఉంటుంది. బట్ ఇప్పుడు వచ్చిన ఆబ్జెక్షన్ ఏంటి, ఇప్పుడు మీరు రేజ్ చేస్తున్న ఆబ్జెక్షన్? ప్రధానంగా అంటే 2011 అంటే లాస్ట్ మనకు నోటిఫికేషన్ వచ్చినటువంటి, ఈ నోటిఫికేషన్ కాకుండా 2011లో నోటిఫికేషన్ వచ్చింది. అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత 2022లో అంటే 11 ఇయర్స్ తర్వాత కొత్త గ్రూప్ 1 నోటిఫికేషన్ లాస్ట్ గవర్నమెంట్ ఇచ్చింది. అంటే కొన్ని సంవత్సరాల నుంచి 5-6 సంవత్సరాలు, ఈవెన్ 10 సంవత్సరాల నుంచి కూడా గ్రూప్ 1 కొట్టాలి, యూనిఫామ్ పోస్ట్ కావచ్చు, ఆడియో పోస్ట్ కావచ్చు, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పోస్టులకు సంబంధించి మేము సాధించాలి గ్రూప్ 1, ఎందుకంటే అత్యున్నతమైనటువంటి ఉద్యోగం రాష్ట్ర స్థాయిలో కాబట్టి, సో అది సాధించాలి అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా చాలా మంది ప్రిపేర్ అయి ఉన్నారు. మరి ఈ కాంటెక్స్ లోపల 2022లో వచ్చినటువంటి నోటిఫికేషన్ 2 సార్లు రద్దయినటువంటి విషయం అందరికీ తెలిసింది. మరి గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జీవో నంబర్ 55, వాస్తవానికి గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ జీవో సామాజిక న్యాయాన్ని చేసినటువంటి జీవో. మరి ఆ సందర్భం లోపల పేపర్ లీకేజీ కావడం, గవర్నమెంట్ మారిపోవడం, ఆ గవర్నమెంట్ మారిన తర్వాత వచ్చినటువంటి ఈ ప్రభుత్వం జీవో నంబర్ 55ను పక్కన పెట్టి జీవో నంబర్ 29 తీసుకొచ్చింది. అంటే సామాజిక న్యాయాన్ని చేసేటువంటి జీవోను పక్కన పెట్టి ఒక జీవో నంబర్ 29 అంటే ఓపెన్ పూల్ నుంచి కంప్లీట్ గా 1:50 సెలక్షన్ ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని పికప్ చేసేటువంటి విధంగా ఈ జీవోను తీసుకొచ్చింది. ఈ జీవో పైన ఇప్పటి వరకు మీరు ఇంతకు ముందు చెప్పారు 30-40 కేసులు దాఖలైనాయి కోర్టుల లోపల జస్ట్ బికాస్ ఆఫ్ జీవో నంబర్ 29. మరి ఈ కాంటెక్స్ట్ లోపల దాన్ని కూడా అంటే కోర్టులు కూడా పక్కన పెట్టినటువంటి ధరిమిల మెయిన్స్ ఎగ్జామ్ అయింది 2024 అక్టోబర్ 21 నుంచి 27 తారీఖు వరకు. మరి ఎగ్జామ్ అయిన తర్వాత మొన్న ఒక వారం రోజుల క్రితం మార్చి 10వ తారీఖున మనకు ఈ గ్రూప్ 1 మెయిన్స్ కు సంబంధించినటువంటి రిజల్ట్ ని టీజీపీఎస్సీ వాళ్ళు అనౌన్స్ చేశారు. మరి అనౌన్స్ చేయడం బాగానే ఉంది. ఎందుకు ఇక్కడ అభ్యర్థుల వైపు నుంచి తీవ్రమైనటువంటి నిరసన, తీవ్రమైనటువంటి ఆందోళన ఎందుకు జరుగుతున్నది అంటే దానికి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కాజెస్ ఆర్ రీజన్స్ ఉన్నాయి. అందులో ప్రధానమైనటువంటి కారణం ఏంటి అంటే, జనరల్ గా టీజీపీఎస్సీ ప్రకటించేటువంటి ప్రతి ఎగ్జామినేషన్ కు సంబంధించిన రిజల్ట్ జిఆర్ఎల్ ప్రకటిస్తూ ఉంటారు. అంటే జనరల్ ర్యాంకింగ్ లిస్టును మొన్న ప్రకటించినటువంటి గ్రూప్ 2 లోపల మీరందరూ చూసుంటారు. నిన్నగాక మొన్న ప్రకటించినటువంటి గ్రూప్ 3 లోపల జిఆర్ఎల్ ఉంది. ఈ రోజు ప్రకటించినటువంటి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ లోపల జిఆర్ఎల్ ఇచ్చారు. అంటే పబ్లిక్ డొమైన్ లోపల ఏ క్యాండిడేట్ కు ఎన్ని మార్క్స్ వచ్చాయి అని చెప్పేసి పబ్లిక్ డొమైన్ లోపల అన్ని రకాల పరీక్షలకు సంబంధించి పెట్టినప్పుడు అసలు గ్రూప్ 1 ఎగ్జామ్ కు సంబంధించి ఒక క్యాండిడేట్ యొక్క జిఆర్ఎల్ ఎందుకు పెట్టలేదు? సో జిఆర్ఎల్ పెట్టలేదు అంటే ఏదో మతలబు ఉన్నది అనేది క్యాండిడేట్స్ వైపు నుంచి వస్తున్నటువంటి ఒక రకమైనటువంటి అసహనం, ఆందోళన, వాళ్ళకు సంబంధించినటువంటి డౌట్స్ ఉన్నాయి. మరి జిఆర్ఎల్ అనేది ఒక అంశం అయితే, ఇవాల్యుయేషన్ ప్రాసెస్ ఏదైతే ఉందో అంటే మూల్యాంకన ప్రక్రియ సరిగా జరగలేదు. ఇక్కడ ఒకటి జిఆర్ఎల్ సంబంధించి పెడితే ఓకేనా మీకు? మొత్తం దాని మీద ఉన్న డౌట్స్ అన్ని క్లారిఫై అయిపోయినాయి? నో, ఇక్కడ జిఆర్ఎల్ అనేది అంటే ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీకి ఒక ఫ్యాక్టర్ మాత్రమే. ఎందుకు పెట్టి ఉండకపోవచ్చు మీ ఉద్దేశంలో? వాళ్ళ టీజీపీఎస్సీ వెర్షన్ ఏంటి? ఇప్పుడు అదే సందేహం. ఇప్పుడు అభ్యర్థుల వైపు నుంచి కానీ మాలాంటి వ్యక్తుల వైపు నుంచి ప్రధానమైనటువంటి సందేహం ఏంటి అంటే,
గ్రూప్ 2కు గ్రూప్ 3కి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్కి జిఆర్లు పెట్టినప్పుడు గ్రూప్ 1కి ఎందుకు పెట్టలేదు? ఎందుకు అంత ట్రాన్స్పరెన్సీ మీరు మిగతా ఎగ్జామ్స్ లోపల కంటిన్యూ చేసినప్పుడు, సస్టైన్ చేసినప్పుడు మీరు గ్రూప్ 1 విషయం లోపల ఎందుకు జిఆర్ఎల్ పెట్టలేదు అనేది ఒకటి. అది పక్కన పెట్టినట్లయితే ఇప్పుడు ప్రధానమైనటువంటి అంశం ఏంటి అంటే ఇవాల్యుయేషన్ ప్రాసెస్ అనేది ఫేర్ గా జరగలేదు అని చెప్పేసి. మరి ఇవాల్యుయేషన్ ప్రాసెస్ ఫేర్ గా జరగకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. అంటే ఇవాల్యుయేషన్ ప్రాసెస్ గతం లోపల అంటే స్టార్ట్ అయినప్పుడు November 1, 2024 లోపల ఈ మూల్యాంకన ప్రక్రియ స్టార్ట్ అయింది. ఈ సంవత్సరం 2025 January 31 వరకు అది కంటిన్యూ అయింది. అంటే 3 నెలలుగా ఇవాల్యుయేషన్ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు, ఇవాల్యుయేషన్ ప్రాసెస్ ప్రారంభమైనప్పుడు టీజీపీఎస్సీ చైర్మన్ ఒకరు మహేందర్ రెడ్డి గారు, ఒక స్పెల్ పూర్తయిన తర్వాత మళ్ళీ ఇప్పుడున్నటువంటి బుర్రా వెంకటేశం గారు టీజీపీఎస్సీ చైర్మన్ గా ఛార్జ్ తీసుకోవడం జరిగింది. అంటే చైర్మన్ మారినప్పుడు వాళ్ళు ఇచ్చేటువంటి ఇన్స్ట్రక్షన్స్ కూడా మారుతూ ఉంటాయి. మొదటగా ఇవాల్యుయేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయినప్పుడు మీరు యూపీఎస్సీ స్టాండర్డ్స్ లోపల మీరు పేపర్స్ దిద్దండి అని చెప్పేసి ఇవాల్యుయేటర్స్ కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినటువంటి దాఖలాలు మనం చూసాం. మరి అలాంటి స్టాండర్డ్స్ లోపల దిద్దేటప్పుడు అంటే కొంచెం స్ట్రిక్ట్ వాల్యుయేషన్ లో 3 నుంచి 7 మార్కులు మాత్రమే మీరు ప్రతి క్వశ్చన్ కి వేయండి అని చెప్పేసి చెప్పినట్టుగా మనకు తెలుసు. అవుట్ ఆఫ్ 10 మార్క్స్ అంటే ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 10 మార్క్స్ కాబట్టి అంతే. అంటే ఆ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అట్లా ఇవ్వడం వల్ల ఫస్ట్ స్పెల్ లోపల చాలా మందికి తక్కువ మార్కులు వచ్చాయి. తక్కువ మార్కులు వచ్చిన తర్వాత చైర్మన్ మారారు. మారిన తర్వాత ఒకవేళ అంటే మనం ఏదైతే మినిమం క్వాలిఫైయింగ్ మార్క్ ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ ఎస్టీస్ కి 30%, బీసీస్ కి 35% అండ్ ఓసీకి 40% మార్క్స్ కనుక దాటకపోతే ఉన్నటువంటి పోస్టులు బ్యాక్లాగ్ లో పడే అవకాశం ఉంది అని చెప్పేసి కొంత లిబరల్ గా మీరు ఇవాల్యుయేషన్ ప్రాసెస్ చేయండి అని చెప్పేసి తర్వాత ఇన్స్ట్రక్షన్స్ అందినట్టుగా తెలుస్తున్నారు. ఇది ఒకవైపు అయితే, అంటే ఇక్కడ ఒక పేపర్ ను 2 సార్లు ఇవాల్యుయేషన్ చేసి యావరేజ్ మార్క్స్ ఇస్తారు. అయితే ఇవాల్యుయేషన్ ప్రాసెస్ చేసేటప్పుడు జనరల్ గా ప్రతి ఇవాల్యుయేటర్ కి బ్లూ ప్రింట్ ఇస్తారు. మరి బ్లూ ప్రింట్ ఇచ్చేటప్పుడు ఆ బ్లూ ప్రింట్ లోపల ఎన్ని పాయింట్స్ ఉన్నాయి, ఆ పాయింట్స్ కు సంబంధించినటువంటి సైంటిఫిక్ యాటిట్యూడ్ ఏంటి, అసలు శాస్త్రీయత ఏంటి, అంటే ఎక్కడి నుంచి ఏ సోర్సెస్ నుంచి మీరు ఆ పాయింట్స్ తీసుకొని బ్లూ ప్రింట్ తయారు చేసి ఇవాల్యుయేటర్స్ కి ఇచ్చారు. ఎందుకంటే ఒక డెఫినేషన్ నేను చాలా సందర్భాల లోపల చెప్పాను. ఇప్పుడు జాతీయ ఆదాయం, నేషనల్ ఇన్కమ్ అని చెప్పేసి ఒకటి కాన్సెప్ట్ ఉంది. దానికి వందల రకాలుగా డెఫినేషన్స్ ఇచ్చారు. అన్ని కూడా అప్రూవ్డ్ డెఫినేషన్స్. మరి అన్ని అప్రూవ్డ్ డెఫినేషన్స్ ఉన్నప్పుడు బ్లూ ప్రింట్ లోపల ఒకే అప్రూవ్డ్ డెఫినేషన్ ఉన్నది. రకరకాల వ్యక్తులు 20,000 మంది పరీక్ష రాసినప్పుడు 20,000 మంది రకరకాల డెఫినేషన్స్ రాస్తారు. మరి బ్లూ ప్రింట్ లోపల ఉన్నటువంటి మాత్రమే ఏదైనా ఎకానమీ లోపల మనకు జనరల్ ఎస్ఏలో కూడా ఎకానమీకి సంబంధించినప్పుడు ఒక ఎస్ఏ టాపిక్ ఇవ్వడం జరిగింది. అంటే నేను ఒక ఎగ్జాంపుల్ మాత్రమే చెప్తున్నాను. మీరు ఈ 6 పేపర్లకు సంబంధించి చాలా రకాలుగా డెఫినేషన్, చాలా రకాల బేసిక్ కాన్సెప్ట్స్ ఉన్నప్పుడు బ్లూ ప్రింట్ ను ఆధారంగా, ఎందుకంటే ఇది లిమిటెడ్ బౌండరీతో కూడుకున్నటువంటి పరీక్ష కాదు. బ్లూ ప్రింట్ దేనికి పనిచేస్తుంది అన్నప్పుడు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఇవాల్యుయేషన్ కి, డిగ్రీ ఎగ్జామ్స్ ఇవాల్యుయేషన్ కి పనిచేస్తుంది. ఎందుకంటే దట్ ఈస్ టెక్స్ట్ బుక్ బేస్డ్ ఎగ్జామ్ కాబట్టి టెక్స్ట్ బుక్ లో ఏదైతే కంటెంట్ ఉంటుందో దాన్ని మాత్రమే సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ బ్లూ ప్రింట్ తయారు చేస్తారు, పేపర్ ఇవాల్యుయేట్ చేసే వాళ్ళకి ఇస్తారు. మరి ఇది బౌండరీ లేనటువంటి పరీక్ష కదా. మరి రకరకాల కాన్సెప్ట్స్, రకరకాల డెఫినేషన్స్ ఉన్నప్పుడు ఏ విధంగా బ్లూ ప్రింట్ తయారు చేస్తారు, ఆ బ్లూ ప్రింట్ ను ప్రాతిపదిక చేసుకొని ఏ విధంగా ఇవాల్యుయేటర్స్ పేపర్ ని ఇవాల్యుయేట్ చేస్తారు. సో ఈ కాంటెక్స్ట్ లోపల చాలా మందికి మార్క్స్ ఎంతైతే రావాలో అంత రాకపోవడం. అండ్ బ్లూ ప్రింట్ కూడా ఇంగ్లీష్ మీడియం లోపల తయారు చేశారు. మరి ఇంగ్లీష్ మీడియం లోపల తయారు చేసినటువంటి బ్లూ ప్రింట్ ను తెలుగీకరించారు, అంటే ట్రాన్స్లేట్ చేయడం జరిగింది గూగుల్ ట్రాన్స్లేషన్. ప్యూర్ గూగుల్ ట్రాన్స్లేషన్ చేస్తే అసలు మనం తెలుగు మీడియంలో చదువుకున్నాం కదా, మనకే అర్థం కాదు ఆ ట్రాన్స్లేషన్. మరి ఇలాంటి కాంటెక్స్ట్ లోపల పేపర్ ఇవాల్యుయేటర్స్ ఇంగ్లీష్ మీడియంలో చదవలేక, తెలుగులో అర్థం కాలేక ఏ విధంగా ఇవాల్యుయేషన్ చేశారు. ఇంకొక కాన్సెప్ట్ ఏంటి అంటే ఇవాల్యుయేషన్ చేసేటువంటి వ్యక్తుల యొక్క అర్హతలు ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళు ఏ యూనివర్సిటీ లోపల పనిచేశారు, వాళ్ళకున్నటువంటి ఎక్స్పీరియన్స్ అర్హత లేకుండా అయితే చేయించారు కదా, ఎక్స్పర్ట్ తోనే చేస్తారు. నా పాయింట్ ఏంటంటే అర్హత అంటే వాళ్ళు అసిస్టెంట్ ప్రొఫెసర్ గాను ప్రొఫెసర్ గాను ఉండడం కాదు అర్హత ఇక్కడ. ఇప్పుడు దిద్దుతున్నటువంటి పేపర్ కు వాళ్ళ యొక్క అర్హత ఎంత రిలవెంట్ గా ఉన్నది. మాకున్నటువంటి సమాచారం ఏంటి అంటే తెలంగాణ ఉద్యమానికి సంబంధించినటువంటి పేపర్ ను ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రొఫెసర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్లతో పేపర్ ని ఇవాల్యుయేట్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్ అభ్యర్థుల దగ్గర, మా దగ్గర ఉన్నది. మరి ఎంత రిలవెంట్ గా ఆ కంటెంట్ కు వాళ్ళకి ఉంటుంది సంబంధం.
వాళ్ళ తెలివితేటలను వాళ్ళ సబ్జెక్ట్ కంటెంట్ మ్యాటర్ ను నేను తప్పుపట్టట్లేదు. సో రిలవెన్స్ ఈజ్ అ మ్యాటర్ అని సో చెప్పి అక్కడ చూసుకోలేదు వీళ్ళ నేటివ్ ప్లేస్ ఏందనేది చూడకుండా తెలంగాణ ఉద్యోగ పరీక్షని ఆంధ్ర ప్రాంత వాళ్ళతో అదే చాలా మంది అభ్యర్థుల వైపు నుంచి వస్తున్నటువంటి సందేహం. ఇంకొకటి ఏంటంటే సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎకానమీ డెవలప్మెంటల్ ఇష్యూస్ ఎన్వైరన్మెంట్ అనే పేపర్ ఉంటుంది మనకు, పేపర్ 4 కింద ఉంటుంది. మరి అది 150 మార్కుల పేపర్. పర్యావరణం వేరు, ఎకానమీ వేరు. మరి ఈ పర్యావరణం వేరు, ఎకానమీ వేరు అనేటువంటి ఈ సబ్జెక్ట్ కి సంబంధించి ఎకానమీ వాళ్ళే దిద్దినట్టుగా సమాచారం ఉన్నది. అంటే ఎకానమీ కంప్లీట్ వేరు, పర్యావరణ అంశం కంప్లీట్ వేరు. అంటే ఏ మాత్రం వీళ్ళకు సంబంధం ఉండదు, రిలేషన్ ఉండదు. మరి ఇలాంటి రిలేషన్ లేకుండా ఉండేటువంటి కంటెంట్స్ కి సంబంధించి ఒకే వ్యక్తి ఏ విధంగా దిద్దుతుంటాడు పేపర్లు, ఆ విధంగా దిద్దితే నిజంగానే న్యాయం జరుగుతుందా? చాలా మంది అంటే ఒక మార్కే జీవిత గమ్యాన్ని కంప్లీట్ గా గమనాన్ని మార్చేటువంటి శక్తి ఉన్నప్పుడు పోటీ పరీక్షలకు సంబంధించి మరి ఇంత అలసత్వం ఏంటి? ఇంత ఈ స్థాయి లోపల పేపర్ ఇవాల్యుయేషన్ జరిగితే రేపు భవిష్యత్తు లోపల మీ గ్రూప్ అని రాయాలి, కొట్టాలి. ఒకటి ప్రసన్న కృష్ణ గారు, ఇప్పుడు అక్కడ ఉన్నాయి 563 పోస్టులు. ఎస్. మెయిన్స్ రాసిన వాళ్ళు 21,000 మంది. ఎస్. సో ఇప్పుడు రాని వాళ్ళు కూడా అంతా కూడా మేము బాగానే రాసాం, వచ్చిన వాళ్ళు కరెక్ట్ కాదు అనేందుకు అవకాశం ఉంటుంది కదా. వాల్యుయేషన్ అంటే ఇప్పుడు ఆబ్జెక్టివ్ టైప్ అనుకోండి, ఇబ్బంది ఉండదు. అవును. బట్ వాల్యుయేషన్ లో ఎవరికి సాటిస్ఫాక్షన్ ఉండదు. నేను అతనికి కంపారిజన్ చేసుకుంటే నేను ఇతని కంటే బాగా రాశాను, లేకపోతే ఆ పేపర్లు బయట పెట్టినా సరే ఈయన కంటే నేను బాగా రాశానని ఆ అభ్యర్థి అనుకోవచ్చు. కానీ అల్టిమేట్ గా దీనిలో ఏదో ఒకటి ఉండాలి కదా, ఏదో ఒక ఫైనల్ గా ఎవరిదో ఒకళ్ళు యాక్సెప్ట్ కావాలి కదా. ఇప్పుడు మీరు చెప్తున్నారు ఓకే, ఒకటి తెలంగాణ ఉద్యోగ పేపర్ కనుక ఆంధ్ర ప్రాంత ప్రొఫెసర్లతో దిద్దిస్తే తప్పు. అయితే అదొక్కటే కాదు. నేనేమంటున్నానంటే రిలవెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ పేపర్ ఉంటుంది. సైన్స్ అండ్ టెక్నాలజీ పేపర్ ను ఫిజిక్స్ వాళ్ళు, కెమిస్ట్రీ వాళ్ళు, లైఫ్ సైన్సెస్ వాళ్ళతో దిద్దించారు ఒక ఫస్ట్ పార్ట్ ను. అంటే ఆ పార్ట్ లోపల చాలా డిఫరెంట్ డైనమిక్స్ ఉంటాయి. ఉన్నటువంటి 5 చాప్టర్స్ 5 డిఫరెంట్స్ గా ఉంటాయి. అసలు అలాంటి కాంపోనెంట్స్ ని ఏ విధంగా డివైడ్ చేసి ఎవరి చేత దిద్దించారు? ఎందుకంటే నేనేమంటున్నానంటే ఒక పార్ట్ లో 50 మార్కులు పక్కన పెట్టండి, ఒక మార్కే కదా జీవిత గమ్యాన్ని మార్చేది. మరి ఒక మార్కే అంత శక్తి ఉన్నప్పుడు ఇన్ని పేపర్లు, ఇన్ని మార్కులు మీరు ఏ విధంగా దిద్దిస్తారు? అండ్ ఇప్పుడు తెలుగు మీడియం అభ్యర్థుల నుంచి చాలా స్పష్టమైనటువంటి డిమాండ్ ఏం కనబడుతున్నది అంటే టాప్ 100. మొన్న ఒక 2 రోజుల క్రితం టీఎస్పీఎస్సీ వాళ్ళు సోషల్ మీడియా లోపల చాలా మమ్మల్ని బ్లేమ్ చేస్తున్నారు, ఫాల్స్ ప్రాపగండా చేస్తున్నారు, ఫాల్స్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేస్తున్నారు అని చెప్పేసి టీఎస్పీఎస్సీ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారండి. ఆ ప్రెస్ నోట్ లోపల ఏం మెన్షన్ చేశారంటే మేము ప్రతి పేపర్ లోపల హైయెస్ట్ మార్క్స్ ఇంత వచ్చాయి అని చెప్పేసి చెప్పారు. ప్రతి టాప్ 100 లోపల బీసీలు ఎంత, ఎస్సీలు ఎంత, ఎస్టీలు ఎంత, ఈడబ్ల్యూఎస్ ఎంత, ఓసీలు ఎంత అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అయితే అభ్యర్థులు ఏమడుగుతున్నారు అంటే మీరు ఇంత క్రిస్టల్ క్లియర్ గా ఏదో ఫాల్స్ ప్రాపగండా చేస్తున్నారు అని చెప్పేసి ప్రెస్ నోట్ ఇచ్చినప్పుడు అదే ప్రెస్ నోట్ లోపల టాప్ 100%, టాప్ 100 క్యాండిడేట్స్ లోపల ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఎంతమంది ఉన్నారు, తెలుగు మీడియం వాళ్ళు ఎంతమంది ఉన్నారు అని ఎందుకు ఇవ్వలేకపోయారు? ఇప్పుడు తెలుగు మీడియం ఎంతమంది రాశారు, ఇంగ్లీష్ మీడియం ఎంతమంది రాశారు? మొత్తం కంప్లీట్ గా 20,100 లోపల 12,000 ప్లస్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఉన్నారు, 7,800 తెలుగు మీడియం వాళ్ళు ఉన్నారు, ఉర్దూ మీడియం వాళ్ళు 9 మంది ఉన్నారు. మరి ఈ కాంటెక్స్ట్ లోపల సెలక్షన్ ఎంతమంది అయి ఉండొచ్చు తెలుగు మీడియమా? తెలుగు మీడియం 100 మెంబర్స్ లోపల. అదే నేనేమంటున్నా అంటే జిఆర్ఎల్ పెడితే మనకు తెలిసేది. ఇప్పుడు క్యాండిడేట్ కు మాత్రమే లాగిన్ ఇచ్చారు. అంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను రాస్తే నేను మాత్రమే లాగిన్ లోపలికి ఎంటర్ అయ్యి నా మార్కులు మాత్రమే నేను చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ వాట్సాప్ గ్రూప్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, వాళ్ళు చేయరు కదా. 20,000 మెంబర్స్ కు ఎవరికి యాక్సెస్ ఉంటుందండి? ప్రకటించుకోలేదా నాకు ఇన్ని మార్క్స్ వచ్చాయి డిస్కషన్ ప్రకటించుకోలేదు. టాపర్స్ ఎవరైతే అంటే 450+ 500+ ఉన్న వాళ్ళు నాకు ఇన్ని మార్కులు వచ్చాయి అని చెప్పేసి గొప్పలు చెప్పుకోవడానికి ప్రకటించి ఉండవచ్చు. కానీ 20,000 మెంబర్స్ 563 వేకెన్సీస్ కు సంబంధించి అందరు చెప్పారు కదా. కానీ ఇప్పుడు జిఆర్ఎల్ ఎప్పటికైనా ప్రకటించాలి కదా. ప్రకటించాల్సిందే. ఎందుకు ముందే ప్రకటించొద్దు? ప్రకటిస్తే తెలిసిపోతుంది కదా. ఓకే. అండ్ టాప్ 100 మెంబర్స్ లోపల ఎవరైతే ఎంతమంది అయితే తెలుగు మీడియం క్యాండిడేట్స్ ఉన్నారు, ఎంతమంది ఇంగ్లీష్ మీడియం క్యాండిడేట్స్ ఉన్నారు అని చెప్తే తెలుగు మీడియం వాళ్ళకి ఎంత అన్యాయం జరిగిందో కూడా అర్థమవుతుంది కదా సమాజానికి. ఇప్పుడు మనం తెలుగు లోపల తెలుగు భాష అధికార భాషగా ఉన్నాం. మనం తెలంగాణ రాష్ట్రం లోపల మనం పుట్టి పెరుగుతున్నాం. మరి తెలుగు అధికార భాషగా ఉన్నప్పుడు తెలుగును కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మనకు ఉంటుంది కదా. అంటే తెలుగు మీడియం వాళ్ళకి తక్కువ వచ్చినాయి, ఎందుకు తక్కువ వచ్చినాయి నేను అడగట్లేదు, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఎందుకు ఎక్కువ వచ్చినాయి నేను అడగట్లేదు. బట్ న్యాయం అనేది అంటే టాప్ 100 పేపర్స్ ఇంగ్లీష్ మీడియం, టాప్ 100 పేపర్ తెలుగు మీడియం తీస్తే
ఎవరికి విశ్లేషణ ఎవరు చేశారు, ఎవరు ఎంత ఎక్స్ప్రెస్ చేశారు వాళ్ళ యొక్క ఆన్సర్స్ లోపల అనేది తెలుస్తుంది కదా. దాని ప్రకారం మీరు ఇవాల్యుయేషన్ చేయాలి. కానీ ఇంగ్లీష్ మీడియం అంటేనే అదొక ఉన్నతమైనటువంటి భాష, అది విండో లాంగ్వేజ్, అది గ్లోబల్ లాంగ్వేజ్ అనేటువంటి కాంటెక్స్ట్ లోపల కనుక పేపర్ని ఇవాల్యుయేషన్ చేస్తే తప్పనిసరిగా తెలుగు మీడియం అభ్యర్థులకు అన్యాయం జరుగుతుంది. విఠల్ గారు, మీ అబ్జెక్షన్ ఏంటి? ముఖ్యంగా జీటీవీ తెలుగు ఈ గ్రూప్ 1 మీద ఇంత స్పెషల్ డిబేట్ పెట్టినందుకు ప్రత్యేకించి మీకు ధన్యవాదాలు చెప్తూ, నేను సమాజంలో ఒక 30 సంవత్సరాల నుంచి మా ఫాదర్ తెలంగాణ ఉద్యమం 69లో పెట్టినప్పటి నుంచి అసలు ఈ తెలంగాణ ఉద్యమం అంటేనే మా ఉద్యోగాలు మాకు కావాలి, మా ఉద్యోగాలు మాకు కావాలన్న ఉద్యమంలో 52 నుంచి 2014 వరకు కొన్ని లక్షల మంది పిల్లలు చనిపోయిన రక్త తర్పణం ఉన్న నేలలో తెలంగాణ వచ్చిన తర్వాత 11 సంవత్సరాల తర్వాత కూడా ఒక గ్రూప్ 1 పరీక్షను తీసుకుంటే మన పాలకుల యొక్క చిత్తశుద్ధి నేను చెప్తున్నా. నేను బాధ్యతతో, బాధతో, ఘనీభవించిన హృదయంతో, కళ్ళెంబటి నీళ్లతో చెప్తున్నా. ఎందుకంటే మా ఉద్యోగాలు మాకు కావాలని 60 సంవత్సరాలు కొట్లాడితే నిరుద్యోగులకు అన్యాయం జరగలే కానీ రాజకీయ నిరుద్యోగులకు న్యాయం జరిగింది. ఇవాళ నేను జీటీవీ తెలుగు వేదికగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ని, తెలంగాణ గవర్నమెంట్ ని నిరుద్యోగుల తరపున నేను నా సొంత కవిత్వం చెప్పట్లే, దీనిలో 1% మీద కూడా నాకు తొందరగా రిక్రూట్మెంట్ కంప్లీట్ చేయాలి, ఆ పిల్లలందరికీ అపాయింట్మెంట్ ఆర్డర్ రావాలనే బాధ్యతతో చెప్తున్నా. కానీ ఇవాళ ఢిల్లీ నుంచి యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యి యూపీఎస్సీలో ఇంటర్వ్యూకి వెళ్ళిన అభ్యర్థులు వాళ్ళు జీటీవీని రిక్వెస్ట్ చేయరు. వాళ్ళ గొంతుగా, నిరుద్యోగ గొంతుగా నేను నా సొంత కవిత్వం గానీ 1% కూడా నా పైత్యం పెట్టట్లే. ఇక్కడ వాళ్ళు అడిగిన ప్రశ్నలు ఏంటంటే, ప్రపంచ చరిత్రలో ఎక్కడన్నా ఒకే ఎగ్జామ్ కి 2 హాల్ టికెట్లు ఉంటాయా? ప్రిలిమ్స్ హాల్ టికెట్ ఎందుకు ఒకటి ఉంది, మెయిన్స్ హాల్ టికెట్ ఎందుకు ఉంది? దాని మీద ఇంతవరకు టీజీపీఎస్సీ దగ్గర వివరణ లేదు. అదే విధంగా మిగతా ఇంతకుముందు గ్రూప్ 1 2011 ఎక్కడ కూడా భారతదేశంలో కానీ ఒకటే హాల్ టికెట్, ప్రపంచంలోనే ఒక ఎగ్జామ్ ఇంటర్వ్యూ అయిపోయి ప్రాసెస్ వచ్చేదాకా ఒకటే హాల్ టికెట్ ఉంటుంది. యూపీఎస్సీ చరిత్ర గానీ, భారతదేశంలో ఉన్న అన్ని పబ్లిక్ సర్వీస్ కమిషన్ గానీ, నేను సుప్రీంకోర్టులో యూపీఎస్సీ మెంబర్స్ తో మాట్లాడి, టీజీపీఎస్ లో రిటైర్డ్ అయిన ఎక్స్పర్ట్స్ తో మాట్లాడి, సుప్రీంకోర్టులో ఉన్న లాయర్లతో మాట్లాడినాక కొన్ని సందేహాలు నాకు ఢిల్లీ నుంచి కొంతమంది మీ జీటీవీ తెలుగుకి ప్రశ్నించారు. ఫస్ట్ ఏంటంటే 30 లక్షల మంది నిరుద్యోగులు 3 లక్షల మంది అభ్యర్థులు అభ్యర్థన చేసుకున్న గ్రూప్ 1 ఎగ్జామ్ లో 31,000 మంది మెయిన్స్ అర్హత సాధించి 21,000 మంది రాస్తే జీవో నెంబర్ 29 అనేది తీసుకొచ్చారు. జీవో నెంబర్ 29 గురించి మనం ఒక 2 నిమిషాలు ఎందుకు చెప్పుకోవాలంటే, రాజ్యాంగం ఇచ్చిన ప్రకారము గేట్ 1 లో ప్రిలిమ్స్, గేట్ 2 లో మెయిన్స్, గేట్ 3 లో ఇంటర్వ్యూ సివిల్ సర్వీస్ లో. రాజ్యాంగం గానీ చట్టాలు గానీ ఏం చెప్తున్నాయంటే, రిజర్వేషన్ అంటేనే రిలాక్సేషన్. ఎస్సీ ఎస్టీ బీసీలకి రిజర్వేషన్ విషయంలో ఇదే చంద్రచూడ్ గారు ఈ మధ్యప్రదేశ్ కేసు విషయంలో ఏమన్నారంటే, అంబాసిడర్ కార్ కి బెంచ్ కార్ కి పోటీ పెడితే బెంచ్ కారే గెలుస్తుంది, దాని స్పీడ్ ఎక్కువ, హార్స్ పవర్ ఎక్కువ. కాబట్టి రిజర్వేషన్ అనేది ప్రతి దశలో కూడా అమలు చేయాల్సిందే అని చెప్పి మధ్యప్రదేశ్ విషయంలో గానీ చాలా కేసు విషయంలో చెప్పారు. రోస్టర్ గురించి టీనా దబీ అనే ఒక ఎగ్జాంపుల్ నాకు ఢిల్లీ వాళ్ళు ఏం చెప్పారంటే, టీనా దబీ అనే ఒక అమ్మాయి మధ్యప్రదేశ్ క్యాడర్ అమ్మాయి, ఐఏఎస్ టాపర్, ఆల్ ఇండియా టాపర్ అమ్మాయి, ఎస్సీ కేటగిరీకి చెందిన అమ్మాయి, ఆల్ ఇండియా నెంబర్. అయితే ఆ అమ్మాయికి ప్రిలిమినరీలో 68.50 వచ్చినాయి. ఆ సంవత్సరము 2015 లో ప్రిలిమినరీ కట్ ఆఫ్ ఎస్సీలలో 68.25, అమ్మాయికి వచ్చింది 68.50. అంటే 0.25 మార్క్స్ రాకపోతే మార్కులతోటే అమ్మాయి ఎస్సీ కేటగిరీలో లాస్ట్ అమ్మాయి. ఆ అమ్మాయి ఆల్ ఇండియా టాపర్ అయింది. ఒకవేళ ఈ జీవో నెంబర్ 29 లాంటిది యూపీఎస్సీ కింద అమలు చేస్తుంటే టీనా దబీ లాంటి ఒక మెరిట్ ఉన్న క్యాండిడేట్ ఆల్ ఇండియా టాపర్ అయ్యే అవకాశము, ఆమె రాజ్యాంగబద్ధంగా ఎవరి రిజర్వేషన్ వాళ్ళకి కల్పించాలనే రాజ్యాంగ స్ఫూర్తితోటి యూపీఎస్సీ పాటించింది కాబట్టి వచ్చింది. ఇట్లా టీనా దబీ లాంటి అమ్మాయిలు ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ ఇట్లా ఎంతమంది కోల్పోయారు ఇవాళ జీవో నెంబర్ 29 వల్ల. జీవో నెంబర్ 55 అనేది రాజ్యాంగ స్ఫూర్తితోటి ప్రతి దశలో కూడా రిజర్వేషన్ అమలు చేయాలంటారు. అసలు జీవో నెంబర్ 29 తీసుకురావడం అంటేనే ఇక్కడ నిరుద్యోగుల గొంతు కోయడము, రాజ్యాంగానికి విరుద్ధము, చట్టానికి విరుద్ధము, న్యాయానికి విరుద్ధము, ధర్మానికి విరుద్ధము. జీవో నెంబర్ 29 అనే విషయం పక్కకు పెడదాం. ఇప్పుడు వాళ్ళు మిమ్మల్ని అడుగుతున్న క్వశ్చన్స్ ఏంటంటే, యూపీఎస్సీలో ఉదాహరణకి 1000 మంది మెంబర్ 10,000 మంది మెయిన్స్ రాస్తే కరెక్షన్ చేయడానికి 3 నెలల నుంచి 6 నెలలు టైం పడుతుందట. లాస్ట్ యూపీఎస్సీ వాళ్ళు 1000 పోస్టులు ఉంటే 12,000 మంది రాశారు. 12,000 పేపర్స్ వాల్యుయేషన్ చేయడానికి 6 మంత్స్ టైం పట్టింది వాళ్ళకి. అదే విధంగా రీసెంట్ గా ఏపీపీఎస్సీ మెయిన్స్ దాదాపు 7,000 మంది స్టూడెంట్స్ రాశారు. అవి కరెక్షన్ చేయడానికి 3 నెలల టైం తీసుకున్నారు.
మరి ఇలాంటి పేపర్స్ ని టీజీపీఎస్సీ 21,000 మంది పేపర్స్ ని 2 సార్లు వాల్యుయేషన్ అంటే 42,000 స్టూడెంట్స్ పేపర్ ని కేవలం 3 నెలల కాలంలోనే కరెక్షన్ చేశారు. దీని వెనక ఉన్న దాగిన కుట్ర ఏంటంటే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఎమ్మెల్సీ ఎలక్షన్స్ నోటిఫికేషన్ రాకముందే హడావుడిగా దిద్ది రాజకీయ ప్రయోజనాల కోసం అనేది బహిరంగ రహస్యము. దాని మీద ప్రసన్న నారకృష్ణ గారు ఇంకా వివరంగా చెప్తారు. ఎందుకు ఇంత ఆధార 13 సంవత్సరాలు నోటిఫికేషన్ కోసం పిల్లలు వెయిట్ చేసినప్పుడు ఒక 3 వారాలు ఒక 3 నెలలు వెయిట్ చేయలేరా? అదే విధంగా అంటే ఎక్కువ మందిని యూజ్ చేసి ఉండొచ్చు కదా. లేదు, మీకు అన్ని వివరాలు ప్రసన్న నారకృష్ణ గారు చెప్తారు. నేను కొన్ని ధర్మ సందేహాలు చెప్తాను, మీరు చర్చలోకి వెళ్దాం. ఇది స్వయంగా టీజీపీఎస్సీ ప్రెస్ నోట్ లో వాళ్ళే పేర్కొన్నారు. యూపీఎస్సీలో ఎగ్జాంపుల్ 250 మార్క్స్ కి 100 మార్క్స్ వస్తేనే టాప్ హైయెస్ట్ ఏదైనా 250 మార్కులకి. టీజీపీఎస్సీలో మాత్రం 65%, 70% మార్కులు ఎలా వచ్చాయి? ఇంతవరకు భారతదేశ చరిత్రలో ఏ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గానీ యూపీఎస్సీ గానీ 50% దాటి మార్కులు రాలేదట. ఇది ఒక్కటి కూడా నేను చెప్పేది కాదు సార్. ఢిల్లీ నుంచి 50% రాలేదు. యూపీఎస్సీ టాప్ స్కోర్ లో 50% దాటి ఎప్పుడు రాలేదు. ఏ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా 60% దాటి రాలేదు. ఇక్కడ మాత్రం 65%, 70% వచ్చాయి. టీజీపీఎస్సీ రిలీజ్ చేసిన ప్రెస్ నోట్ ప్రకారం ట్రాన్స్పరెంట్ గా చేశామని చెప్తున్నారు కదా. వీళ్ళు ఏమంటున్నారంటే ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ అనేది పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి 2 సూత్రాలు కదా. టాపర్స్ యొక్క పేపర్స్ మీరు వెబ్సైట్ లో పెట్టగలరా? అదే విధంగా తెలంగాణ మూవ్మెంట్ పేపర్ కరెక్ట్ చేసిన దాంట్లో కొంతమంది ఆంధ్ర ప్రొఫెసర్స్ కూడా ఉన్నారు. దీనివల్ల తెలంగాణ ప్రొఫెసర్స్ కరెక్షన్ చేసిన వారికి ఎక్కువ మార్కులు వచ్చే అవకాశం ఉంది. దాని మీద ప్రసన్న నారకృష్ణ గారు చెప్తారు. హ్యాండ్ రైటింగ్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి కంటెంట్ కి తక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. సివిల్ సర్వీస్ లో ఇంటర్వ్యూకి వెళ్లిన అబ్బాయి 4 సార్లు క్లియర్ చేసిన అబ్బాయికి 47, 47, 47 3 పేపర్లలో 6 పేపర్లు ఉంటే ఒక పేపర్లో 46 మార్కులు వచ్చాయి. నేను కావాలంటే రేపు ఆ అబ్బాయి నెంబర్ ఇస్తా, మీరు మాట్లాడండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో కంటెంట్ కి మాత్రమే ప్రాధాన్యత ఇస్తారు. యూపీఎస్సీలో అయినా అంటే హ్యాండ్ రైటింగ్ క్లియర్ గా లేదని తక్కువ మార్క్స్. హ్యాండ్ రైటింగ్ ఉండడం అనేది ఒకటి. డిస్క్రిప్టివ్ లో కంటెంట్ అండ్ ఎనాలిసిస్ అండ్ కాన్సెప్ట్ కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. కానీ ఇక్కడ బార్ డయాగ్రామ్లు గానీ, బుల్లెట్ మార్కులు రాయడం గానీ, చార్ట్ డయాగ్రామ్ వేసిన వాళ్ళకి మార్క్స్ ఎక్కువ ఇచ్చారని చెప్తున్నారు అభ్యర్థులు. ప్లస్ గౌరీ శంకర్ గారని ఆయన అకాడమీ ఎక్స్పర్ట్, ఒక 25 years నుంచి ఐఏఎస్ కోచింగ్ సెంటర్ లో ఉన్నారు. ఆయన ఏం చెప్తున్నారంటే సివిల్ సర్వీస్ అభ్యర్థికైనా గ్రూప్ 1 అభ్యర్థికైనా క్రైసిస్ మేనేజ్మెంట్, అనలిటికల్ స్కిల్స్, డెసిషన్ మేకింగ్ అనేది చూడాలి. రైటింగ్ కి ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు. కంటెంట్ కి, కాన్సెప్ట్ కి, ప్రజెంటేషన్ స్టైల్ కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఒక్కొక్క పేపర్ దిద్దడానికి మినిమం 20 minutes టైం పడుతుంది. ఎందుకంటే అభ్యర్థి రాసిన విధానాన్ని, ఆ ప్రశ్న యొక్క ఎందుకు ప్రశ్న అడిగారు, ఈ అభ్యర్థి యొక్క విధానం ఎలా ఉంది, ప్రాబ్లం సాల్వింగ్ మెకానిజం ఉందా లేదా అనేది చూడాలి. అదేవిధంగా వార్తల్లో వస్తున్న ప్రకారం టీజీపీఎస్సీ కరెక్షన్స్ మొదలు పెట్టినప్పుడు స్టార్టింగ్ కరెక్షన్ చేసిన పేపర్లలో ఎక్కువ మార్కులు రావట్లేదని తెలిసి నెక్స్ట్ కరెక్షన్ చేసే పేపర్లని తొందరగా దిద్దాలని చెప్పి వాళ్ళు జనవరి 31 లోపే, అంటే ఎమ్మెల్సీ ఎలక్షన్ నోటిఫికేషన్ రాకముందే ఈ పేపర్స్ దిద్దాలని చెప్పి నెక్స్ట్ దిద్దే వాళ్ళకి ఎక్కువ మార్కులు వేశారు. 3 మార్కులు 5 మార్కులు కన్నా ఎక్కువ రావట్లేదట. వీళ్ళు తర్వాత దిద్దితే 6 మార్కులు 8 మార్కులు 5 మార్కులు వచ్చాయని చెప్పి పేపర్లను కరెక్ట్ చేశారని చెప్పి వాల్యుయేషన్కి వెళ్ళిన ప్రొఫెసర్లు ఆఫ్ ద రికార్డ్ చెప్పారు. దీనివల్ల ముందు సెంటర్ లో పేపర్ కలెక్ట్ చేసిన వాళ్ళకి అన్యాయం జరిగిందని చెప్తున్నారు. ఒకటండి, గ్రూప్ 1 మీద నేను ఒక 10 ప్రశ్నలు అడగదలుచుకున్నా. నేను ఒక జర్నలిస్ట్ గా జర్నలిజం లో పిహెచ్డి చేసిన, కోటి ఉమెన్స్ కాలేజ్ లో ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేసిన. ప్రభుత్వానికి బాధ్యతతో రేవంత్ అన్నకు కూడా దృష్టికి తీసుకురావాలి. ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ఉన్నాం. హరికృష్ణ గారైనా, నేనైనా, మీరైనా నిరుద్యోగులకి తొందరగా న్యాయం చేయాలని అడుగుతున్నాం. ఎందుకు ఇన్ని కేసులు వచ్చినాయి? మీ దగ్గర చూడండి ఎన్ని కేసులు ఉన్నాయి. 22 కేసులు. అవి కాకుండా ఇంకో 10 కేసులు రేపు రాబోతున్నాయి. ఇన్ని కేసులు ఇప్పుడు అయితే కేసులు అట్లా కదా సార్, కేసులు రాకుండా వీలైనంత వరకు తక్కువ కేసులు రాకుండా చూడాలి. గతంలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇచ్చినప్పుడు గానీ 2022లో ఈ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు 2 కేసులు వచ్చినాయి. ఒకటి ఎస్టీలకు సంబంధించింది, ఒకటి ఉమెన్ కి సంబంధించింది. ఇన్ని కేసులు రావడం ఒకటి. సెకండ్, జనార్దన్ రెడ్డి గారు ఉన్న టైంలో పేపర్ లీకేజ్ అయింది మన కేసీఆర్ గారు గవర్నమెంట్ లో. అప్పుడు ఆ లీకేజ్, పేపర్ లీకేజ్ బాధితులకు ఏమైంది? ఇంతవరకు శిక్ష లేదు. మహేందర్ రెడ్డి గారు వచ్చినాక బయోమెట్రిక్ విధానం ఇంత కష్టపడి ఇంత సాధించుకున్న తెలంగాణలో బయోమెట్రిక్ సరిగా పాటించకపోవడం అనేది బాధ్యత రాహిత్యము. అప్పుడు ఒకసారి అదేంది, ప్రిలిమ్స్ పేపర్ లీక్ అయినప్పుడు ఏవైతే మెయిన్స్ పేపర్స్ ఉన్నాయో అదే మెయిన్స్ పేపర్స్, అదే పాత క్వశ్చన్స్ ఇప్పుడు మెయిన్స్ లోకి వచ్చినాయని విత్ ప్రూఫ్ తో సహా చెప్తున్నారు సార్, క్లియర్ గా చెప్తారు. దాని మీద మహేందర్ రెడ్డి గారి టర్మ్ అయిపోయింది, జనార్దన్ రెడ్డి గారి టర్మ్ అయిపోయింది, వాళ్ళిద్దరు రిటైర్ అయిపోయారు. కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ అయిపోయింది, మహేందర్ రెడ్డి. జనార్దన్ రెడ్డి గారి టైంలో పేపర్ లీక్ కేసు ఏమైందో దాని శిక్షలు ఎవరో పడలేదు. మహేందర్ రెడ్డి గారి టైంలో బయోమెట్రిక్ తప్పులు ఎవరు చేశారో వాళ్ళకి శిక్ష పడలేదు. ఇప్పుడు రెడ్డి వచ్చే మొదలయ్యని బుర్ర వెంకటేశం గారు వచ్చారు. ఇప్పుడు 2000 మంది పిల్లలు ఇప్పుడు కేసు వేయబోతున్నారు. ఏది, మాకు పేపర్ వాల్యుయేషన్ లో తెలుగు మీడియం వాళ్ళకి అన్యాయం జరిగింది,
ఇప్పుడు 2,000 మంది కేసు, ఇంకా ఎన్ని కేసులు వస్తాయో తెలియదు. నేనేమంటున్నా అంటే నిరుద్యోగుల తరపున వాళ్ళు ఒక 3 ప్రధాన ప్రశ్నలు అడుగుతున్నారు. అసలు జీవో నెంబర్ 29 ఎందుకు తీసుకొచ్చారు? ఇప్పుడు మీరు చెప్పింది యూపీఎస్సీలో పేపర్స్ అట్లా పెడతారా బహిరంగంగా, ఓపెన్ గా? అంటే వీళ్ళు ఏమంటున్నారంటే ట్రాన్స్పరెన్సీ ఉంటుంది, ఆ ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ, క్రెడిబిలిటీ. మీరు అడిగిన కీలకమైన ప్రశ్న రీకౌంటింగ్ అనేది. సార్ మీరు అడిగిన మంచి ప్రశ్న అడిగారు. రీకౌంటింగ్ అనేది 10th క్లాస్ లోనో ఇంటర్మీడియట్ లోనో టీచర్లు హడావుడిగా దిద్దుతారు కాబట్టి కౌంటింగ్ విధానం తప్పు ఉంటది కాబట్టి రీకౌంటింగ్ అవకాశం ఉంటుంది. ఇక్కడ యూపీఎస్సీ లాంటి స్థాయి ఒక రాష్ట్రంలోనే అత్యంత కీలకమైన ఆర్డీఓ, కలెక్టర్ లాంటి ప్రశ్నపత్రం దిద్దేటప్పుడు అసలు రీకౌంటింగ్ కి అవకాశం ఉండకూడదు. వీళ్ళు రీకౌంటింగ్ అవకాశం ఇచ్చిర్రంటే రీవాల్యుయేషన్ కూడా అవకాశం ఇవ్వాలంటున్నారు. ఇప్పుడు మీరు దిద్దిన పేపర్ల మీద అట్లాగా సార్, ఇక్కడ కీలకం మీరు ఫండమెంటల్ మిస్ అవుతున్నారు. ఇలాంటి కీలకమైన పరీక్షలకి రీకౌంటింగ్ అనేది ప్రపంచ చరిత్రలో ఎక్కడ లేదు, యూపీఎస్సీ చరిత్రలో లేదు, భారతదేశంలో ఉన్న 29 రాష్ట్రాల్లో రీకౌంటింగ్ లేదు. వీళ్ళే రీకౌంటింగ్ అవకాశం ఇస్తున్నారంటే వాళ్ళు దిద్దిన ప్రశ్న పత్రాలు ఎవాల్యుయేషన్ చేసిన యొక్క ప్రామాణిక మీద గానీ వాళ్ళ అర్హత మీద వాళ్ళకే నమ్మకం లేదు. వీళ్ళు ఏమంటున్నారంటే రీకౌంటింగ్ అవకాశం ఇచ్చినప్పుడు రివాల్యుయేషన్ కి ఎందుకు అవకాశం ఇయ్యారు? మీరు ట్రాన్స్పరెన్సీ, మా పారదర్శకత అంటున్నారు కదా, యూపీఎస్సీ కన్నా బెటర్ గా చేస్తున్నామని చెప్తున్నారు కదా. స్వయంగా రేవంత్ రెడ్డి గారు గానీ, కేసీఆర్ గారు గానీ తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనే దానికి అవార్డు వచ్చింది, భారతదేశంలోనే బెస్ట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అని. అలాంటి దానికి ట్రాన్స్పరెన్సీ, పారదర్శకత, రివాల్యుయేషన్ ఇస్తే అరైజ్ అయ్యే ప్రాబ్లం చెప్తాను. ఇప్పుడు ఇద్దరు ప్రొఫెసర్ కాకుండా మూడో ప్రొఫెసర్ ఇంకో మార్క్ ఇస్తారు. అవును, ఎందుకంటే ఇద్దరు ఒకటే విధంగా మార్క్స్ ఇవ్వరు కదా. ఇప్పుడు మీకు కరెక్ట్ అనిపించింది, నాకు కరెక్ట్ అనిపించదు, దాని యావరేజ్ తీసుకుంటారు. ఇప్పుడు థర్డ్ యావరేజ్ తీసుకోవాలి, కానీ రీవాల్యుయేషన్ కు అప్లై చేసుకున్న వాళ్ళు సార్ ఇదేమో చిన్నపిల్లల ఆట సార్. రీకౌంటింగ్ ఏం సార్? రీవాల్యుయేషన్ రీవాల్యుయేషన్ అవకాశం ఇస్తే ఇప్పుడు థర్డ్ ప్రొఫెసర్ మళ్ళీ దిద్దుతాడు కదా, దిద్దినప్పుడు మిగతా వాళ్ళకేమో ఇద్దరు యావరేజ్ ఉంటుంది, రీవాల్యుయేషన్ చేసిన వాళ్ళకి థర్డ్ ఉంటుంది. యావరేజ్ కాదండి, ఇక్కడ యావరేజ్ కాదు. రీవాల్యుయేషన్ అంటే కంప్లీట్ గా కొత్తగా మళ్ళీ ఇవాల్యుయేట్ చేయడం. ఎందుకు కొత్తగా ఇవాల్యుయేట్ చేయాలి? ఆ రెండు ఇద్దరు మార్క్స్ కన్సిడర్ చేయరు, చేయాల్సిన పని లేదు. ఇప్పుడు 3 నెలలు పేపర్లు దిద్దారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చాలా క్లియర్ కట్ గా ప్రెస్ నోట్ లో చెప్పింది. ఏం చెప్పింది? టీజీపీఎస్సీ ఈజ్ ఏ రిక్రూట్మెంట్ ఏజెన్సీ. ఏం చేస్తుంది అన్నప్పుడు మెరిటోరియస్ స్టూడెంట్స్ ను ఎంపిక చేసి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలంగాణ బంగారు తెలంగాణ కోసమా, ప్రజా తెలంగాణ కోసం వీళ్ళు పనిచేయాలి కాబట్టి మెరిటోరియస్ స్టూడెంట్స్ ను మేము ఎంపిక చేస్తామని చెప్పింది. మరి మెరిటోరియస్ స్టూడెంట్స్ ఎంపిక చేసేటువంటి ఏజెన్సీగా టీజీపీఎస్సీ ఉన్నప్పుడు గత 13 సంవత్సరాల నుంచి నోటిఫికేషన్ లేనప్పుడు 3 నెలలు పేపర్ ఇవాల్యుయేట్ చేశారు కదా, ఇంకొక 3 నెలలు చేయండి, కొత్తగా ఏమవుతుంది? ఎందుకంటే భవిష్యత్తు కదా, తెలంగాణ భవిష్యత్తునే మీరు 13 సంవత్సరాలు వెయిట్ చేసిన వాళ్ళు 13 రోజులు 1 నెల రోజులు వెయిట్ చేయలేరా? ఇంకోటి 30 సంవత్సరాలు మీరు అడిగేది 2-3 నాకు ప్రధాన డిమాండ్స్ గ్రూప్ 1 అభ్యర్థుల నుంచి. ఒకటి ఏంటంటే తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం వైజ్ లిస్ట్ పెట్టాలి ఒకటి. తర్వాత జనరల్ ర్యాంకింగ్ లిస్ట్. అంటే లిస్ట్ ఎందుకు పెట్టాలి అంటున్నా, జనరల్ ర్యాంకింగ్ లిస్ట్. అదే నేనేమంటున్నాడు భరత్ గారు, లిస్ట్ ఎందుకు పెట్టాలి అంటే ఇలాంటి అంటే అన్యాయం జరిగింది తెలుగు మీడియం స్టూడెంట్స్ కి అనేది ప్రజలకు తెలియడం కోసం వాళ్ళు లిస్ట్ అడుగుతున్నారు. ఒకసారి మనతో పాటు రియాజ్ గారు, ప్రొఫెసర్ రియాజ్ గారు ఉన్నారు, గ్రంథాలయ సంస్థ చైర్మన్. ఆయన కూడా కోచింగ్, నాకు తెలిసి కోచింగ్ సెంటర్లో గ్రూప్ 1 కోచింగ్లో చాలా ఫేమస్. ఎస్ రియాజ్ గారు, మీరు ఇప్పటివరకు విన్నారు ప్రసన్న రికుష్ట గారు కానీ ప్లస్ తెలంగాణ విఠల్ గారు కానీ 2-3 పాయింట్స్ రేజ్ చేశారు. నేను మళ్ళీ వాటి రిపీట్ చేస్తాను. ఒకటి, జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఎందుకు అనౌన్స్ చేయలేదు? రెండవది, తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించిన పేపర్స్ వాల్యుయేషన్ ఆంధ్ర ప్రొఫెసర్తో చేయించారని అలిగేషన్ చేస్తున్నారు. తెలుగు మీడియం అభ్యర్థులకు ఎందుకు అన్యాయం జరిగింది? తర్వాత హాల్ టికెట్ నెంబర్స్ 2 ఎందుకు ఇచ్చారు? 2 డిఫరెంట్, ప్రిలిమ్స్ కు మెయిన్స్ కన్నది ఎక్కడ కూడా ఉండదు, ఎందుకు చేశారు? ఇది ప్రధాన. జీవో నెంబర్ 29 ఎందుకు తీసుకొచ్చారు? జీవో నెంబర్ 29 ఆ చర్చ జరుగుతున్నది. సో ఇవి ప్రధాన ఆబ్జెక్షన్స్. ప్రభుత్వం నుంచి ఏమైనా సమాధానం ఉందా దీనికి సంబంధించి? భరత్ గారు, మీకు మన మిత్రులందరికీ కూడా గుడ్ విషెస్, గుడ్ ఈవినింగ్. బేసికల్ గా ఏంటంటే దాదాపుగా 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఆ ప్రధానంగా మాలాంటి వాళ్ళ త్యాగాలు, అక్కడ కూర్చున్న మిత్రుల త్యాగాలతో ఏర్పడిన రాష్ట్రం తెలంగాణ. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం లాకప్ లో జీవితాన్ని గడిపిన వాళ్ళం మేము. 13 సంవత్సరాలు 14 సంవత్సరాలు కనీసం గ్రూప్ 1 నోటిఫికేషన్ లేకుండా గత ప్రభుత్వాలు బేసికల్ గా వివరించిన తీరు తెలుసు. గమ్మత్ ఏంటంటే కలుగులో ఎలుకలు బయటకు వచ్చినట్టుగా అప్పుడు పెద్దలు కప్పుకొని బయటకు పడుకున్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు బయటకు వచ్చి చాలా ఆదర్శాలు మాట్లాడాలని నాకు నవ్వుస్తా ఉన్నది. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే
గ్రూప్ 1 ఎంపిక అనేది కేవలం ఉద్యోగస్తులకు సంబంధించిన ఎంపిక కాస్తారు. అది సమాజానికి దశా దిశను, రేపు తెలంగాణ సమాజాన్ని ముందుకు తీసుకుపోయే నాయకత్వాన్ని అందించే ఒక ఉన్నత స్థాయి ఉద్యోగ బృందం. గతంలో మొత్తం పేపర్లు బాగా లీకేజీలు, ప్యాకేజీలు విద్యార్థుల జీవితాలు డ్యామేజ్ అయితే మళ్ళీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అట్లాంటి జరగద్దనే ఉద్దేశంతో ప్రభుత్వాన్ని ఆ టీఎస్పీఎస్ పక్షాలు చేయాలని ప్రధాన డిమాండ్ తోటి ఉద్యమం చేసిన వాళ్ళు నేను గారిని అక్కడ కూర్చున్న మిత్రులు కూడా తెలుసు. టీఎస్పీఎస్ పక్షాలు జరిగింది. పక్షాలు జరిగిన తర్వాత కూడా కొన్ని మార్పులు కోరుకున్నారు. ప్రధానంగా ఎవరైతే బహుజన వర్గాల నుంచి ఈ ప్రాంతంలో మేధావులకు అందులో అవకాశం ఇవ్వాలన్నారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ రోజు సభ్యులను చేయండి. ఈ రోజు తెలంగాణ సమాజం గర్వించదగ్గ వ్యక్తి బుర్రా వెంకటేశం గారు, ఆల్ ఇండియా ర్యాంకర్ ఆయన మేము చైర్మన్ గా తీసుకొచ్చాం. కొంత సమయం వచ్చిన తర్వాత అక్కడ మెంబర్స్ యొక్క క్వాలిఫికేషన్ ని వాళ్ళకున్న అర్హతను బయటకు తీయండి. దీస్ పీపుల్ ఆర్ క్వశ్చనింగ్ ద ఇంటిగ్రిటీ ఆఫ్ తెలంగాణ. అట్లాగే క్వశ్చన్ పేపర్ మొత్తం ఇవాల్యూ చేసింది ఎవరు? కాకతీయ యూనివర్సిటీ, ఉస్మాన్ యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీకి సంబంధించిన వాళ్ళు. వాళ్ళందరి యొక్క ఇంటిగ్రిటీని పీపుల్ ఆర్ క్వశ్చనింగ్. ఇంత దారుణం క్వశ్చన్. ఇప్పుడు అక్కడ కూర్చున్న మిత్రులు ఎవరుతున్నారో వాళ్ళ పిల్లలు ఏ మీడియంలో అవుతున్నారో ఒకసారి చెప్పుకోండి. నేను వింటా సిద్ధంగా ఉన్నా. భరత్ గారు చాలా క్లియర్ గా ఏంటంటే సమాజం అనేది ఎవాల్యుయేషన్ ప్రాసెస్ లో ముందుకు పోతుంది. సమాజం గతిశీలమైనది. ఈ గతిశీల సమాజంలో అవకాశాలు ఎక్కువగా దేంట్లో ఉంటే అందులో పోయే అవకాశం ఉంటుంది. 2014 నేను పాఠాలు చెప్పాను. నా క్లాస్ ఉంటే తెలుగు మీడియం విద్యార్థులు ఉండేది. 2024లో క్లాసులు చెప్పాను. 2025లో క్లాసులు చెప్తున్నాను. ఈ రోజు 80% మంది ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు ఉంటే 20% మంది తెలుగు మీడియం విద్యార్థులు ఉంటున్నారు. మొత్తం భారతదేశంలోనే 52% విద్యార్థులు ఇంగ్లీష్ మీడియం చదువుకున్న రాష్ట్రం ఏదైతుందో తెలంగాణ రాష్ట్రం. క్రమక్రమంగా ఏమవుతుందంటే ఇంగ్లీష్ మీడియం చదివే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. దానికి కారణాలు అంతర్జాతీయంగా వచ్చే అవకాశాలు కావచ్చు, ప్రొఫెషనల్ కోర్సు ఇంగ్లీష్ మీడియంలో ఉండడం కావచ్చు, పిల్లలకు మంచి జీవితాలు కావచ్చు. కానీ ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే ఇవాల్యుయేటర్ కి, ఎందుకంటే అక్కడ కూర్చున్న మిత్రులలో కూడా ఇవాల్యుయేటర్స్ ఉన్నారు. నేను ఇవాల్యుయేటర్ గా నా జీవితంలో దాదాపుగా 18 సంవత్సరాలు పనిచేస్తాను. ఎప్పుడు క్వశ్చన్ పేపర్ మా ముందు, ఆన్సర్ షీట్ మా ముందరికి వస్తే ఆ తెలుగు మీడియమా ఇంగ్లీష్ మీడియం అని ఎవరు చూడరు సార్. ఏ పేపర్ ముందరికి వస్తే ఆ పేపర్ లో ఉండే కంటెంట్ అనాలిసిస్, మాకు ఇచ్చిన బేసిక్ గైడ్ లైన్స్ ఇక్కడ ఉందో దాని ప్రకారం ముందుకు పోయే అవకాశం అర్థమైంది. ఒక క్లారిఫికేషన్. తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం అన్నారు కదా, తెలుగు మీడియం పేపరు ఇంగ్లీష్ మీడియం పేపర్ దిద్దే ఎవాల్యుయేటర్స్ ఒక్కళ్లే ఉంటారా, లేదా దాన్ని దిద్దేవాళ్ళు దీన్ని దిద్దేవాళ్ళు వేరే ఉంటారా? అది ఉంటారు సార్. ఎందుకోసం అంటే ఎవాల్యుయేటర్ కెన్ బి ఇవాల్యుయేట్ ది పేపర్ హూ ఈస్ హ్యావింగ్ ది కమాండ్ ఇన్ ఆల్ లాంగ్వేజెస్. ఈ రోజు బేసికల్ అన్ని బైలింగ్వల్ కాలేజీలో ఉన్నాయి కాబట్టి దాదాపుగా ఇంగ్లీష్ మీడియం చెప్పే లెక్చరర్స్ తెలుగు మీడియం చెప్తుంటారు, తెలుగు మీడియం చెప్పే లెక్చరర్స్ ఇంగ్లీష్ మీడియం చెప్తుంటారు. సహజంగా యూనివర్సిటీకి వచ్చినప్పుడు బేసికల్ గా ఇప్పుడు క్రమక్రమంగా ఇంగ్లీష్ సంబంధించిన ప్రభావం ఎక్కువగా పోయింది. ఇప్పుడు క్లాస్ లో ఇంగ్లీష్ మీడియంలో పాఠాలు చెప్పుకుంటే పిల్లలు వినే పరిస్థితులు లేవు. అది చర్చ కాదు. ఇక్కడ చర్చ ఏంటంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది ఆర్టికల్ 319 ప్రకారం అది ఒక అటానమస్ బాడీ, ఒక స్వతంత్రమైన సంస్థ. ఆ స్వతంత్రమైన సంస్థకు ప్రభుత్వం అప్పచెప్పే బాధ్యత ఏదైతుందో కేవలం మీరు రిజల్ట్ ఇవ్వని ఇస్తారు, మీరు రిజల్ట్ ఇవ్వని చెప్తుంటారు. లేదా అంటే బేసికల్ ఏంటి, మీరు ఎగ్జామ్ కండక్ట్ చేయండి, అభ్యర్థులు మాకు అప్పచెప్పని చెప్తారు. చెప్పిన తర్వాత ఏ గవర్నమెంట్ కూడా ఇన్ జనరల్ గా దాంట్లో ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉండదు. లాస్ట్ టైం గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయిన తర్వాత ఏమైందో మనం చూసినాం. లాస్ట్ టైం గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ మీద నేను కామెంట్ చేయాలి, హైకోర్టు కామెంట్ చేసి వినాయక్ రెడ్డి గారి కేసు మీద అక్కడ సభ్యుల ఎంపికలోనే వాళ్ళు తప్పులు చేసిండ్రు. అంటే ఏ సభ్యులైతే పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో ఉండాలో అట్లాంటి సభ్యులు నియమించలేదు. 601 నియమించారు. అది హైకోర్టు చెప్పింది, నేను చెప్పుడు కాదు. మేము ఈసారి పబ్లిక్ నోటిఫికేషన్ ఇచ్చాం. పబ్లిక్ నోటిఫికేషన్ అప్లికేషన్ ఆధారంగా టీఎస్పీఎస్ మెంబర్ సెలెక్ట్ చేశాం. దాని చైర్మన్ ఎవరంటే బుర్రా వెంకటేశం గారు. బుర్రా వెంకటేశం గారు ఒక ఐఏఎస్ ఆఫీసర్ గా ఈ రోజు దానికి చైర్మన్ గా పరీక్ష నిర్వహిస్తా ఉంటే కొంతమంది మిత్రులకు పాపం ఎందుకో ఇబ్బంది పడతా ఉన్నారు. మరి వాళ్ళు బేసికల్ గా కింది వర్గాల నుంచి వచ్చిన వాళ్ళు చైర్మన్ గా ఉండాలని తట్టుకుంటారో నాకు తెలియదు. రెండవ అంశం ఏంటంటే జనరల్ గా ఇవాల్యుయేషన్ కి ప్రభుత్వానికి ఏం సంబంధం ఉండదు. ఇవాల్యుయేషన్ కి సంబంధం ఉండేది అటానమస్ బాడీగా ఉండే బేసిక్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఇప్పుడు యూపీఎస్సీలో అవకాశాలు ఇమీడియట్ గా మనం బేసిక్ సెంట్రల్ గవర్నమెంట్ బ్లేమ్ చేయం. యూపీఎస్సీలో సభ్యులను అట్లాంటి పెట్టినాం, చైర్మన్ ఇట్లాంటి పెట్టినా ఉంటుంది తప్ప సెంట్రల్ గవర్నమెంట్ ఆర్డర్ చేసిన ఎవరన్నారు. దయచేసి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ బోర్డు యొక్క ఎంపిక కానీ, సభ్యులకు సంబంధించిన అర్హతలు కానీ, చైర్మన్ కి సంబంధించిన చరిత్ర కానీ ఒకసారి తెలిస్తే మనకి అనుమానాలు వస్తున్నాయి. అనుమానాలు బేసికల్ గా ఏంటంటే కావాలని అనుమానాలు రేకెత్తడం వేరు, సహజంగా జరిగేది. ఇప్పుడు సహజంగా ఎక్కడైనా కూడా కష్టపడి జరిగిన తర్వాత ఉద్యోగం రానప్పుడు బాధపడతా ఉంటుంది, ఉద్యోగం వచ్చిన వాళ్ళు సంతోషపడతా ఉంటారు. ఇప్పుడు ఇదే డిబేట్ ని మీరు ఈ రోజు టాపర్స్ ఒకసారి పిలిచి దయచేసి ఇప్పుడు ఎవరైతే టాపర్స్ కాబట్టి అది ఇంకా ఫైనల్ కాలేదు. రికౌంటింగ్ తర్వాత టోటల్ ప్రాసెస్ బయటకు వస్తుంది. ఇప్పుడు ఉన్న వాళ్ళలో టాపర్స్ అక్కడిక్కడ న్యూస్ పేపర్ ఆధారంగా, టీవీలో ఆధారంగా వాళ్ళని దయచేసి తీసుకొచ్చి ఒకసారి టీవీలో కూర్చోబెట్టాలి. నేనే అంటున్నాను.
అట్లాగే ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళ మీద తీసుకొచ్చి టీవీలో కూర్చొని పెట్టండి, కాసేపు మీరు వాళ్ళతో మీరు మాట్లాడండి, వాళ్ళ యొక్క మెరిట్ ఏంటో మీకు తెలుస్తా ఉంటుంది. తెచ్చేయండి సార్, నేను ఎవరిని తప్పట్లేదు. ఇక్కడ గమ్మన విషయం ఏంటంటే చాలా సంవత్సరాల తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పకడ్బందీగా నిర్వహిస్తా ఉన్నప్పుడు ఎప్పుడైతే ఆరోపణలు చేస్తామో నిజంగా చదివే విద్యార్థులు, కష్టపడి చదివే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాధకు గురవుతారు, బాధపడుతుంటారు. ఎందుకోసం అంటే నిజంగా మేము ఇప్పుడు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో తమ సామాజిక చిత్రపటాన్ని మార్చుకోవడానికి, ఆర్థికంగా సమృద్ధిగా, ఆర్థికంగా బలోపేతం కావడానికి గవర్నమెంట్ ఉద్యోగం తప్ప వేరే మార్గం ఉండదు సామాన్య కుటుంబాల చూసిన వాళ్ళకు. అయితే కంప్యూటర్ చర్చ చేస్తుందంటే అసలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే ఇట్లా ఉంటాయి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ కావద్దు. అది గమ్మత్తైన విషయం ఏంటంటే గత 14 సంవత్సరాల నుంచి ఒక్క నోటిఫికేషన్ లో నుండి ఏమన్నారు, ఆ నోటిఫికేషన్ వచ్చే కూడా లీకేజీలు, ప్యాకేజీలు, డ్యామేజ్ అయినప్పుడు చేసింది ఎవరు లేరు. కానీ ఈ రోజు ఎగ్జామ్ పకడ్బందీగా నిర్వహిస్తే ఇట్లా ఉంది. అయితే ఇక్కడ విషయం గుర్తుపెట్టుకోవాల్సిందంటే క్లియర్ గా మొత్తం మెయిన్స్ ఎంపికైన వాళ్ళలో చాలా క్లియర్ గా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అన్నది ఏమన్నది, 12,000 మందికి పైగా ఇంగ్లీష్ మీడియం లో రాసిన వాళ్ళు ఉన్నారు, 7,000కు పైగా బేసికల్ గా తెలుగు మీడియం రాసిన వాళ్ళు, 9 మంది మాత్రమే ఉర్దూ మీడియం రాసిన వాళ్ళు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ స్వయంగా ప్రకటించింది. దీనికి ప్రపోర్షన్ ఎంపిక ఇప్పుడు మిగతా అయితే ఆబ్జెక్టివిటీ కదా భరత్ గారు, అంటే మిగతా దాంట్లో అయితే డిస్క్రిప్టివ్ అవకాశం లేదు కదా. మల్టిపుల్ ఛాయిస్ ఆధారంగానే 20,000 మంది సెలెక్ట్ చేసింది. దయచేసి వినండి, 20,000 మందిని దేని బేసిస్ చేసుకున్నారు, మల్టిపుల్ ఛాయిస్ ఆధారంగానే కదా. సెలక్షన్ లోనే 12,700 మంది పైగా ఇంగ్లీష్ మీడియం వాళ్ళు, 5,000 పైగా తెలుగు మీడియం ఉన్నప్పుడు ఏమైతుంది, ఓవరాల్ సెలక్షన్ లో కూడా సహజంగా ఎక్కువ మంది ఎన్ఎల్సీ అంటే మొత్తం మెజార్టీలోనే 13,000 మంది దాకా ఇంగ్లీష్ మీడియం లో తెలుగు మీడియం ఉన్నప్పుడు సెలక్షన్ లో ఎవరైతే ఉంటారో చెప్పండి నాకు. రియాజ్ గారు ఒక్కసారి విఠల్ గారు, ప్రసన్న కృష్ణ గారు మిమ్మల్ని నేను ఒక డిబేట్ చేయడానికి సిద్ధంగా లేదు సార్. నేను ఒక విజయవంతం మాట్లాడే వాళ్ళు నా మిత్రులే. డిబేట్ ఏమవుతుందంటే ఆర్గ్యుమెంట్ అడిగారు, డిబేట్ కాదు, వాళ్ళు నిరుద్యోగులతో నేను స్టూడియోలో కూర్చుంటాను. కానీ నా చర్చ ఏంటంటే దిస్ ఈస్ గవర్నమెంట్ వైపు మాట్లాడతానే, టీఎస్ గురించి మాట్లాడతానే. నేను అనేది ఇప్పుడు భారత రాజ్యాంగంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ కి ఎట్లాంటి హక్కులు ఇచ్చారు, ఆ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎక్సైజ్ చేసే క్రమంలో ప్రభుత్వానికి ఉండే పరిమితులు ఏంటి, బేసికల్ గా ఈ రోజు ఆ 20,000 మందిలో ఏ లాంగ్వేజ్ సంబంధించిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు, ఏ లాంగ్వేజ్ సంబంధించిన తక్కువ ఉన్నారు. ఈ రోజు గ్లోబలైజేషన్ ఫినామినాలో ఏ లాంగ్వేజ్ లో ప్రిపేర్ కావడం వల్ల సమాచారం ఎక్కువ సేకరించబడతా ఉంటుంది, ఏ లాంగ్వేజ్ లో ప్రిపేర్ కావడం వల్ల సమాచారం తక్కువగా ప్రిపేర్ మీకు తెలుసు, నాకు తెలుసు. ఈ రోజు బేసికల్ గా ఉర్దూ మీడియం విద్యార్థులలో ఓన్లీ 9 మంది కనబడ్డారు అక్కడ, ఓన్లీ 9 మంది. అంటే దాంట్లో ఎట్లా డాటా ఉండేది కాబట్టి ఎవరెవరు వాడు ఎక్స్ట్రా తోటి వచ్చిన 7-8 మంది ఉంటారు. ఏమైందండి సార్, సహజంగా ఇంగ్లీష్ అనేది సహజంగా ఏమైతుందంటే ఈ రోజు గ్లోబలైజేషన్ ఫినామినాలో ఒకసారి విఠల్ గారు చిన్న సందేహం ఉంది అడుగుతా అంటారు. ఇక్కడ సందేశాన్ని గుర్తు చేసుకుని కన్ఫ్రంటేషన్ కాదు, క్లారిఫికేషన్. మాట్లాడుకునే వేరికి ఇంకోటి ఉంటుంది. ఐ డోంట్ వాంట్ ఇన్వాల్వ్ ఇన్ ది ఆర్గ్యుమెంట్. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఆర్గ్యుమెంట్ కాదు, క్లారిఫికేషన్ అడుగుతా అంటారు. ఎవరితో మాట్లాడాలి నేను నిర్ణయించుకుంటాను. మీరు నాకు ఫోన్ చేశాను జీటీవీ నుంచి, మీతో మాట్లాడతాను. అయితే నేను ఒక్క నిమిషం రియాజ్ గారు, 20,000 మంది ఓవరాల్ విద్యార్థుల్లో ఇంగ్లీష్ మీడియం వాళ్ళు తప్ప తెలుగు మీడియం వాళ్ళు తప్ప దాని గురించి కాదే నేను ఒక డౌట్ అడుగుతా. చదువుకునే విద్యార్థులు తెలుగు మీడియం విద్యార్థులు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. ఈ రోజు హిందీ భాషను బలవంతంగా సివిల్ సర్వీస్ పిల్లలు డిబేట్ గురించి క్వశ్చన్స్ వాళ్ళని అడిగా మిమ్మల్ని అడుగుతున్నాం, వాళ్ళు చెప్పిన పాయింట్స్ నుంచి అడుగుతాను, నేను అడుగుతాను. ఒక్క నిమిషం ఇది అడగండి సార్, ఇది ఒకటి జనరల్ తెలుగు మీడియంలో విద్యార్థులకు మనం ఇంకా మరింత మనం ఇంత ఎంకరేజ్ చేద్దాం. తెలుగు మీడియం విద్యార్థులకు హాస్టల్ తీస్తే ప్రయత్నం చేద్దాం. కానీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తే దాని మీద కోడిగుడ్డు మీద ఈగలు పీకే ప్రయత్నం చేయడం ఏదో భరత్ గారు పిల్లలు అడుగుతున్నారు. ఇంకా ఉద్యోగాలు రావాలి, భవిష్యత్తులో ఇంకా గ్రూప్ 1 నోటిఫికేషన్ రావాలి, ప్రభుత్వ పథకాలు ప్రజల్లో చేరాలంటే ఇంకా అనేక మంది ఆఫీసర్ రావాలని మేము కోరుకుంటాం. దయచేసి మన పార్టీలో చూద్దాం. 14 ఏళ్ళ తర్వాత ఒక గొప్ప ప్రయత్నం జరిగింది, ఆ ప్రయత్నాన్ని అభినందిద్దాం. మీరు లైన్ లో ఉండండి ఒక్క నిమిషం రియాజ్ గారు. ఇప్పుడు పిల్లలు ఏమైనా మెసేజ్ పెట్టారు, ఆయన ఏం చెప్తున్నానంటే, ఒకటి ఆయన చెప్పిన దానిలో సినాప్సిస్ ఏంటంటే, బుర్రా వెంకటేశం గారి కమిట్మెంట్ క్వశ్చన్ చేయొద్దు, బీసీ వర్గానికి సంబంధించిన వ్యక్తే, ఇంతకుముందు రెడ్డి సామాజిక వర్గం కొంత అన్నారు కదా, బలైన వర్గాలకు అన్యాయం జరిగిందని. అట్లా కాదు కదా. తర్వాత 14 సంవత్సరాల తర్వాత వచ్చిన నోటిఫికేషన్ ని మీరు తప్పుపట్టడం కరెక్ట్ కాదు. రెండోది, వచ్చిన వాళ్ళు ఎప్పుడు కూడా రాని వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో మేము బాగానే రాసామనుకుంటారు, అన్సాటిస్ఫైడ్. ప్లస్ గ్లోబల్ గా కూడా ఇంగ్లీష్ మీడియం వాళ్ళే ఎక్కువ. ఇప్పుడు మీరు చెప్పిన 21,000 మందిలో 11,000 మంది ఇంగ్లీష్ మీడియం రాశారు.
కాబట్టి ఆబ్వియస్లీ ఇంగ్లీష్ మీడియం వాళ్ళే ఎక్కువ సెలెక్ట్ అవుతారు కదా అని అంటున్నారు. ఒక బేసిక్ క్వశ్చన్, నేను కూడా యూపీఎస్సీ ఎక్స్పర్ట్ ని కాదు, నేను గ్రూప్ 1 అభ్యర్థిని కాదు. నిరుద్యోగులు పంపించిన క్వశ్చన్ మీ ద్వారా ప్రభుత్వానికి, రియాజ్ గారికి, లేకపోతే ఆయన ఒక బాధ్యతమైన పదవిలో ఉన్నారు, మాకు అన్నలాంటోడు, మాకు మంచి మిత్రుడు, వాళ్ళు ఏమంటున్నారంటే 2024లో జరిగిన గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చే కంటే ముందే జనవరి 5వ రోజు మేమంతా అభ్యర్థులు వెళ్లి టీజీపీఎస్సీ చైర్మన్ కలిసి గ్రూప్ 1లో తెలుగు క్వాలిఫైయింగ్ పేపర్ ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆఫీసర్స్ గా ఉండాలనుకున్న ఎవరైనా కూడా తెలుగు భాషలో మినిమం ప్రావీణ్యత ఉండాలి. యూపీఎస్సీలో 2 ఉంటది క్వాలిఫైయింగ్ పేపర్స్, ఒకటి ఇంగ్లీష్ లో బేసిక్ ప్రావీణ్యత, 2 రీజనల్ లాంగ్వేజ్ లో బేసిక్ ప్రావీణ్యత. ఈ 2 పేపర్లు దిద్దినాకనే అవి మెయిన్స్ మార్క్స్ లో కలవకపోవచ్చు, అవి 2 క్వాలిఫైయింగ్ పేపర్లు. అదే విధంగా ఈ రాష్ట్రంలో ఉన్నతాధికారంలో ఉండాలనుకుంటున్న గ్రూప్ 1 అభ్యర్థులకి తెలుగు క్వాలిఫైయింగ్ పేపర్ అనేది ఖచ్చితంగా ఉండాలని పెట్టారు. అది ఎందుకు పెట్టలేదని అడుగుతున్నారు. సెకండ్ అనేది అది గ్రూప్ 1 ఖచ్చితంగా ఉండాలి, ఈసారి తీసేశారు. అది ఎందుకు పెట్టలేదని అడుగుతున్నారు. అది ఒకసారి సార్ చెప్తారు. ఒక్క నిమిషం ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పండి. అదే విధంగా మెయిన్స్ హాల్ టికెట్ మీద హాల్ టికెట్ నెంబర్ ఉంటది, కానీ మెయిన్స్ క్వశ్చన్ ఆన్సర్ షీట్ మీద ఎందుకు పేరు రాయించుకున్నారు? ఫస్ట్ టైం ఇది చరిత్రలో. హాల్ టికెట్ అంటేనే ఒక కోడ్ డీ కోడ్ కావాలి. అభ్యర్థి పేరు ఎందుకు రాయించుకున్నారు? మల్టీ జోన్ కి సంబంధించిన అభ్యర్థుల క్యాస్ట్ కూడా రాయించుకున్నారట. మల్టీ జోన్ పెట్టడం వల్ల, ఈ జియో నెంబర్ 29 వల్ల చాలా మంది నాన్ లోకల్ వాళ్ళకి లాభం జరిగింది. 6% ఉన్న ఎస్టీ రిజర్వేషన్ 10%గా అమలు చేయడం వల్ల ఇప్పుడు ఈ కేసు ఇంకా సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉంది. ఇప్పుడు ఏమైందంటే దీనివల్ల ఎక్కువ 10% అమలు చేయడం వల్ల ఎక్కువ నష్టం జరిగింది. అదేవిధంగా వాళ్ళు ఏమని అడుగుతున్నారు? జియో నెంబర్ 29 తీసుకురావడం వల్ల స్థానికేతరులు అధికంగా సెలెక్ట్ అవ్వడం జరిగింది. అది ఏ విధంగా అనేది మీకు ఇస్తాను. స్థానికేతర 5% ఓపెన్ పోస్టులకు సరైన మార్గదర్శకాలు నిర్వహించకపోవడం వల్ల ఆంధ్ర వాళ్ళకి ఎక్కువ పోస్టులు వచ్చే అవకాశం ఉందని వాళ్ళు డేటాతో సహా ఇస్తున్నారు. స్థానికేతరులు గ్రూప్ 1 కి అప్లై చేసేటప్పుడు ఏ మల్టీ జోన్ కి అప్లై చేస్తున్నారో సమాచారం టీజీపీఎస్సీ తీసుకోకపోవడము, స్థానికేతరుల సామాజిక వర్గాల రిజర్వేషన్లు టీజీపీఎస్సీ పరిగణలోకి తీసుకోవడం. నాన్ లోకల్ అనేది 5%, అది 5% అది ఎస్సీయా, ఎస్టీయా, బీసీ అనేది చూడకూడదు. కానీ ఇక్కడ స్థానికేతరులకి రిజర్వేషన్ కేటగిరీ చూడడం వల్ల స్థానికులకు అన్యాయం జరుగుతుందని చెప్తున్నారు. ఇదేది కూడా నేను చెప్పింది కాదు, ఇది గ్రూప్ 1 పిల్లలు నాకు జీటీవీకి మీకు ఇమ్మని చెప్తున్నారు. అదేవిధంగా పాత గ్రూప్ 1 నోటిఫికేషన్ ప్రకారం టీజీపీఎస్సీకి ఆ నోటిఫికేషన్ రద్దు చేసే అవకాశం లేదు, కానీ రద్దు చేసింది. 2 సందర్భాల్లో టీజీపీఎస్సీ కంటెంప్ట్ ఆఫ్ కోర్టుకు పాల్పడింది. ఇవన్నీ కూడా కోర్టులో కేసులు. అయితే కోర్టు తీర్పు ప్రకారం పాత నోటిఫికేషన్ కొనసాగిస్తూ పాత అభ్యర్థులకు మళ్లీ పరీక్ష నిర్వహించాలి. కానీ టీజీపీఎస్సీ కోర్టు తీర్పును ధిక్కరిస్తూ ఆ నోటిఫికేషన్ రద్దు చేసి అనేక మార్పులతో మళ్లీ నోటిఫికేషన్ ఇచ్చారు. టీజీపీఎస్సీ కోర్టు తీర్పును ధిక్కరిస్తూ ఎస్టీ రిజర్వేషన్ పైన కోర్టు తీర్పు ఏమీ తేల్చక ముందే ప్రిలిమినరీ పరీక్షా ఫలితాలు విడుదల చేసింది. ఇది కోర్టులో మళ్లీ కొట్టేస్తారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలు చేస్తున్న విధానం ఇంకా హైకోర్టులో కేసు నడుస్తుంది. గ్రూప్ 1 లో తెలుగు భాషను రియాజ్ అన్న వినండి. గ్రూప్ 1 లో తెలుగు భాషను క్వాలిఫై పేపర్ గా ఎందుకు పెట్టలేదు? ప్రిలిమినరీ పరీక్షా పత్రంలో జరిగిన తప్పులు గూగుల్, వికీపీడియా అనేది స్టాండర్డా, తెలుగు అకాడమీ అనేది స్టాండర్డా? అది ఎందుకు గూగుల్ ని, వికీపీడియా తీసుకున్నారు? జియో నెంబర్ 55 కి సవరణలు చేసి అమలు చేయాలని అభ్యర్థులు కోరుకుంటున్నారు. అదేవిధంగా ఇక్కడ ఫైనల్ గా వాళ్ళు ఏం చెప్పేదంటే మెయిన్స్ లో భాగంగా తెలుగును క్వాలిఫై పేపర్ గా పెట్టాలి. తెలుగు మీడియం పిల్లలకి చాలా అన్యాయం జరిగిందని చెప్తున్నారు. సాంకేతిక అంశాల జోలికి నేను ఎరట్లేదు, ఎందుకంటే నేను వాల్యుయేషన్ చేసిన ఎక్స్పర్ట్ ని కాదు. నేను నిరుద్యోగుల గొంతుగా జీటీవీ నుంచి ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నా. ఇప్పుడు ప్రసన్న కృష్ణ గారు, రియాజ్ గారు మా సోదరులు, ఎందుకంటే గతం నుంచి ప్రస్తుతం వరకు నిరుద్యోగుల పక్షాన మేము కలిసి నిలబడ్డాం, కలిసి చాలా సందర్భాల లోపల వేదికలను పంచుకున్నాం, కలిసి నిరుద్యోగుల పక్షాన మేము ఉన్నాము అని చెప్పేసి వాళ్ళకి కంప్లీట్ గా మేము ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశాం. అయితే ఇప్పుడు టీజీపీఎస్సీ చైర్పర్సన్ ఎవరైతే బుర్రా వెంకటేశం గారు ఉన్నారో బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తి అని చెప్పేసి మా సోదరులు చెప్పారు ఇంతకుముందే. మరి తెలుగు మీడియం స్టూడెంట్స్ అందరూ కూడా గ్రామీణ ప్రాంతాలకు సంబంధించినటువంటి పాఠశాలలు, కళాశాలలో చదువుకున్న వాళ్ళు. అంటే తెలుగు మీడియంలో చదువుకున్నారు అంటే ఈ రోజుల లోపల వాళ్ళు ప్యూర్ గా కంప్లీట్ డౌన్ ట్రాడెన్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ. మరి వాళ్ళు రాసినటువంటి పేపర్ లోపల టాప్ 100 లోపల ఈవెన్ 10% కూడా వాళ్ళ షేర్ లేదు. అంటే షేర్ అంటే ఇది హక్కు కాదు, ఇది అంటే మినిమం తెలుగు మీడియం స్టూడెంట్స్ లేరు అంటే ఏమైనా లోపం జరిగి ఉంటుందా అనేది అభ్యర్థుల వైపు నుంచి వచ్చినటువంటి సందేహం. నంబర్ 1. నంబర్ 2, రెండవది టీఎస్పీఎస్సీ ఆర్ ఇప్పుడు టీజీపీఎస్సీ ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీకి మారుపేరు అని చెప్పేసి వారు అన్నారు. ఎస్,
అది మేము కోరుకుంటున్నాం, అలాగే ఉండాలని చెప్పేసి మేము ఆశిస్తున్నాం కూడా. మరి ట్రాన్స్పరెంట్ గా అకౌంటబిలిటీగా ఉన్నప్పుడు ఆ టాప్ 100 లిస్ట్ కి సంబంధించి ఇంగ్లీష్ తెలుగు మీడియం కు సంబంధించినటువంటి ఆ డివిజన్ చేసి మీరు ఎందుకు ప్రెస్ నోట్ రిలీజ్ చేయట్లేదు? ఇప్పుడు చాలా అంశాల మీద ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు కదా, ఇది కూడా ఒకటి అంటే కాన్ఫిడెన్స్, అభ్యర్థులకు కాన్ఫిడెన్స్ ఇచ్చేటువంటి కార్యక్రమమే కదా ఇది కూడా. జస్ట్ ఇట్ టేక్స్ ఓన్లీ 1 to 2 hours ఆఫ్ టైం. మరి ఈ 1 to 2 hours ఆఫ్ టైం లోపల మీరు రిలీజ్ చేయండి, రేపు కానీ ఎల్లుండి కానీ. అదే విధంగా మూడవ ముఖ్యమైనటువంటి అంశం ఏంటి అంటే వివిధ రకాల యూనివర్సిటీస్ నుంచి ప్రొఫెసర్స్ వచ్చారు, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ వచ్చారు, చాలా క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ తీసుకున్నామని చెప్పేసి మా సోదరులు చెప్పారు ఇంతకు ముందు. వాళ్ళ క్వాలిఫికేషన్ మేము ప్రశ్నించట్లేదు, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కంటెంట్ మ్యాటర్ను కూడా మేము ప్రశ్నించట్లేదు. మేము ప్రశ్నించేది ఏంటి అంటే రిలవెన్స్. అది మా రియాజ్ గారికి కూడా తెలుసు, ఎందుకంటే వారు తెలంగాణ ఉద్యమం లోపల పుట్టి పెరిగినటువంటి వ్యక్తి, తెలంగాణ ఉద్యమాన్ని ఉద్వేగంగా భావించేటువంటి వ్యక్తి వారు. మరి తెలంగాణ ఉద్యమాన్ని తెలంగాణ వాళ్ళు మాత్రమే క్లాస్ రూమ్ లోపల చెప్పాలి అనేటువంటి బాగా ఆ వాంఛ, దృఢమైనటువంటి వాంఛ ఉన్నటువంటి వ్యక్తి రియాజ్ గారు. మరి అలాంటి తెలంగాణ ఉద్యమం పేపర్ ని కొంతమంది ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఒకవేళ ఇవాల్యుయేషన్ చేస్తే మా మిత్రులు, మా సోదరులు రియాజ్ గారు ఒప్పుకుంటారా? ప్రత్యక్షంగా ఒప్పుకుంటారు, ఎందుకంటే వారి యొక్క వ్యక్తిత్వం నాకు తెలుసు. ఉద్యమాన్ని శ్వాసగా, ఉద్యమాన్ని ధ్యాసగా భావించినటువంటి వ్యక్తి వారు. మరి ఈ పేపరు తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు కాకుండా మిగతా ప్రాంతానికి సంబంధించిన మీరు చెప్పేది ఏంటంటే ఇక్కడ ఫ్రాడ్ జరిగింది అంటున్నారా, ఉద్యోగాలు అమ్ముకున్నారంటున్నారా, లేకపోతే మిస్టేక్స్? ఉద్యోగాలు అమ్ముకున్నారు అనే విషయాన్ని మేము మా వైపు నుంచి ఎవరు కూడా మాట్లాడట్లేదు కదా. రీవాల్యుయేషన్, అన్యాయం జరిగింది అని చెప్పేసి చాలా స్పష్టంగా గవర్నమెంట్ చిత్తశుద్ధిగానే తొందరగా ఇవ్వాలి, ఇంతకు ముందులాగా. రియాజ్ ఏమంటారంటే 13 సంవత్సరాలు జరగలేదు, 11 సంవత్సరాలు జరగలేదు, రాష్ట్రంలో తొందరగా ఇద్దామన్న ఉద్దేశంతో వస్తే ఇప్పుడు ఈ రీజన్స్ ఏ ఎగ్జామ్ పెట్టినా ఉంటాయి కదా, ఏదో కేసులు. ఇది ఒక విషయం, ఇది చిన్నపిల్లల ఆట కాదు. తొందర 13 సంవత్సరాల తర్వాత మొత్తం తెలంగాణ నిరుద్యోగులు 30 లక్షల మంది ఎదురు చూస్తే 3 లక్షల మంది అప్లై చేస్తే ఒక గ్రూప్ 1 ప్రిపేర్ కావడం అంటే 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలు పడుతుంది. తల్లి మెడలో పుస్తలు, పెళ్ళం మెడలో, చెల్లి మెడలో పుస్తకాలు. చెప్పండి, తొందర అంటే తొందర చేయలేదంటే అట్లా కాదు. ఒక్క నిమిషం, నేను కూడా ఒక పిహెచ్డి చేసిన వాడిని, ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేసిన. గ్రూప్ 1 యొక్క క్వాలిటీ గానీ, గ్రూప్ 1 అంటే రాష్ట్రంలోనే అత్యంత కీలకమైన పోస్టు, దానికి కావాల్సిన ప్రమాణాలు, అర్హతలు, ప్రామాణికతలు, నైపుణ్యాలు, సివిల్స్ కూడా గ్రూప్ 1 నుంచే అవుతారు. 13 ఇక్కడ ఇది 2 రోజుల క్రితం టీఎస్పీఎస్సీ వెబ్సైట్ నుంచి నేను డౌన్లోడ్ చేసుకున్నా. ఎస్సీలు 3, ఎస్టీలు 5 క్వాలిఫైర్ అని వాళ్ళే పెట్టారు. టాప్ 100 లో, టాప్ 500 లో ఎస్సీలు 50 మంది, ఎస్టీలు 35 మంది అని పెట్టారు. ఎప్పుడైతే ఈ 2 రోజుల క్రితం టీఎస్పీఎస్సీ రిలీజ్ చేసిన వెబ్సైట్ లో పెట్టారో, ఎందుకు ఇప్పుడు టీఎస్పీఎస్సీ వెబ్సైట్ లోంచి డిలీట్ చేశారు? అంటే ఎందుకు పెట్టారు, ఎందుకు డిలీట్ చేశారు? ప్రతిసారి తప్పులు జరుగుతున్నాయి సార్. కనీసం సిబిఎస్ఈ, నా కొడుకు కూడా సిబిఎస్ఈ పరీక్ష రాస్తాడు, ఇప్పుడు 12th క్లాస్ చదువుతున్నాడు. వాళ్ళు తీసుకునే జాగ్రత్తల్లో 50% కూడా తీసుకోలేదు. నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా, జనార్దన్ రెడ్డి గారు తప్పులు చేశారు, మహేందర్ రెడ్డి గారు తప్పులు చేశారు, నేను బుర్రా వెంకటేశం గారు తప్పులు చేశారని నేను చెప్పట్లే. ఈ తప్పుల పరంపరని ఆపే సామర్థ్యం మనకు లేదా? అల్టిమేట్ గా మన డిస్కషన్ యొక్క ఉపయోగం ఏంటి? నిరుద్యోగులకి న్యాయం జరగాలి. ఒక అర్హుడు ప్లేస్ లో ఒక అనర్హుడు వస్తే 30 సంవత్సరాల పాటు తెలంగాణ, బంగారు తెలంగాణ ఎట్లయితది, ప్రజా తెలంగాణ ఎట్లయితది? ఇప్పుడు ఒక టీనా దబీ లాంటి అమ్మాయి 68.50 మార్క్స్ వచ్చి ఆమె ఆల్ ఇండియా టాపర్ అయింది. ఇలా ఎంతమంది టీనా దబీలు జీవో నెంబర్ 29 వల్ల నష్టపోతున్నారు? దానికి ఎవరు సమాధానం చెప్పాలి? ఒక సుప్రీంకోర్టు కూడా ఏమని చెప్తుంది? ఒక్క దోషికి కూడా, ఒక్క నిర్దోషికి కూడా శిక్ష పడద్దని చెప్తుంది. అలాంటిది టీఎస్పీఎస్సీ కావాలని గానీ, పొరపాటున గానీ, టెక్నికల్ గా గానీ ఏదన్నా తప్పుడు వల్ల ఒక మెరిట్ క్యాండిడేట్ ఇవాళ నేను 100 మందిని పట్టుకొస్తా సార్. సివిల్ సర్వీస్ లో 4 సార్లు మెయిన్స్ క్వాలిఫై అయ్యి ఇంటర్వ్యూకి పోయిన అభ్యర్థులు రేపు మీ స్టూడియోకి పట్టుకొస్తా. 47, 47, 47 3 పరీక్షలలో, మిగతా దానిలో 46. ఇలా మీకు ఈ రాసి ఇచ్చిందంతా కూడా ఢిల్లీ నుంచి సివిల్ సర్వీస్ ప్రిపేర్ అయిన వాళ్ళు, మెయిన్స్ ఇంటర్వ్యూకి పోయిన వాళ్ళు సార్. ఒక క్యాండిడేట్ ఉన్న వాళ్ళకి ఎవరికి మనతో పాటు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. స్వాతి అనే క్యాండిడేట్. స్వాతి గారు చెప్పండి. చెప్పండి స్వాతి గారు. యాక్చువల్గా ఈ రోజు నిరుద్యోగుల
ఉస్మానియా యూనివర్సిటీలో కూడా ఈ రోజు చాలా మంది విద్యార్థి సంఘాలు కూడా ధర్నాలు చేయడం జరిగింది సార్. ఎప్పుడూ లేని ఉస్మానియా యూనివర్సిటీ అనేది తెలంగాణ రాష్ట్రం యొక్క పోరుగడ్డ. ఎందుకంటే అక్కడికి బడుగు బలహీన వర్గాల పిల్లలే అక్కడికి చదువుకోవడానికి వస్తారు. అలాంటిది వాళ్ళ హక్కులపై పోరాడేటువంటి ఆ గడ్డ మీద వాళ్ళ గొంతును నొక్కేసినట్టు ఒక సర్క్యులర్ అనేది జారీ చేయడం జరిగింది. మరి రిజల్ట్స్ వచ్చినాక 2-3 రోజులకే ఆ సర్క్యులర్ జారీ చేయడం అనేది చాలా ఆలోచించదగ్గ విషయం. ఎప్పుడైతే ప్రభుత్వానికి తప్పు చేస్తున్నామా లేదా తప్పు చేసినామా అనేటువంటి ఆలోచన వచ్చింది అనుకున్నప్పుడు మాత్రమే వాళ్ళు ఇలాంటి అభద్రతా భావంతో ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు అనేది మాత్రం నిరుద్యోగులలో ఒక అనుమానకరమైనటువంటి సందేహాలు ఎన్నో నెలకొన్నాయి. వాస్తవానికి ఉద్యోగాలు భర్తీ అవుతున్నాయని కొంతమంది మీరు రాశారా గ్రూప్ వన్? రాస్తాను. ఓకే, మీ ప్రధాన ఆబ్జెక్షన్ ఏంటి? ఎన్ని మార్క్స్ వచ్చాయి మీకు? మీ ఆబ్జెక్షన్ ఏంటి? మీరు తెలుగు మీడియం స్టూడెంటా, ఇంగ్లీష్ మీడియం స్టూడెంటా? యాక్చువల్ గా ఇండివిజువల్ ఒపీనియన్ అని కాకుండా గ్రూప్ 1 అభ్యర్థుల ఒపీనియన్ ఏంటి అని అంటే, చాలా వరకు జనరల్ ఎస్ఏ కావచ్చు, హిస్టరీ కావచ్చు, ఇలాంటి థియరిటిక్ పార్ట్ ఎగ్జామ్స్ లో అవుట్ చేయడం అనేది చాలా అసలు ఏంటి అనే అనుమానంకి తావిస్తుంది. ఇంకొక విషయం ఏంటిది అనంటే, ఏ సబ్జెక్ట్ ప్రొఫెసర్లు దిద్దారో దాన్ని వాల్యుయేషన్ చేశారు అనేది ఇక్కడ ప్రశ్న. దాని మీద ఎవరైనా మేధావులు ఉంటే ఆర్టీఐ వేసి అసలు ఏ సబ్జెక్ట్ ని ఏ ప్రొఫెసర్ వాల్యుయేషన్ చేశారు, అతని క్వాలిఫికేషన్ ఏంటిది అనేది అది బయటకు వస్తే విషయాలన్నీ కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంటది. నిరుద్యోగులకు కూడా ఉన్నటువంటి సందేహాలు కూడా నివృత్తి జరగడానికి అవకాశం ఉంటుంది సార్. మెయిన్ గా ఎజెండా ఏంటిదంటే, ఎక్కడ చూసినా కూడా ఎక్కువ ఓసీ కేటగిరీలో, ఓపెన్ కేటగిరీలో ఉన్నటువంటి వారు క్వాలిఫై అవ్వడం జరిగింది. జనరల్ లిస్ట్ ర్యాంకింగ్ లో చూస్తే దాదాపు ఫస్ట్ టాప్ 100 కావచ్చు, టాప్ 500 ర్యాంక్స్ కావచ్చు, వాళ్ళే దాదాపు 132 మంది దాకా క్వాలిఫై అవ్వడం జరిగింది. తెలుగు మీడియం అభ్యర్థులకు వేసేటువంటి మార్క్స్ లో కూడా చాలా అవకతవకలు జరిగినట్టు అనుమానిస్తున్నారు నిరుద్యోగులు. మరి ఇది ఎంతవరకు నిజమని మాత్రం బయట పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది సార్. ఎందుకంటే భవిష్యత్తులో ప్రిపేర్ అయ్యబోయేటువంటి ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి కాన్ఫిడెన్స్ దెబ్బతినకుండా ఉండడానికి ఇలాంటి బయట పడితే తప్పే వాళ్ళు మళ్ళీ ప్రిపేర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఓకే ఓకే, ఖమ్మం నుంచి కూడా ఒక కాలర్ సిద్ధంగా ఉన్నారు, కాలర్ తీసుకుందాం. ఎస్, ఖమ్మం నుంచి కాలర్ సిద్ధంగా ఉన్నారు. చెప్పండి వెంకటేశ్వర్లు, మీ డౌట్ చెప్పండి. మీరు రాశారా గ్రూప్ 1? గ్రూప్ 1 రాశాను నేను. చెప్పండి. నేను ఆల్రెడీ ఇంతకుముందు గ్రూప్ 1 వస్తేనే వదిలేశాను. ఓకే, ఇప్పుడు రీసెంట్ గా ఇచ్చినటువంటి రిజల్ట్స్ లో చెప్పండి వెంకటేశ్వర్లు గారు చెప్పండి. ఇప్పుడు రీసెంట్ గా ఇచ్చినటువంటి గ్రూప్ 1 రిజల్ట్ లో సార్, వాళ్ళు నోటిఫికేషన్ లో ఏం చెప్పారంటే, మార్క్స్ లిస్ట్, ప్రొవిజనల్ మార్క్స్ లిస్ట్ ఇచ్చిన తర్వాత లాగిన్ లో, క్యాండిడేట్ లాగిన్ లో మార్క్స్ ఇస్తున్నారు. మరి ప్రొవిజనల్ లిస్ట్ మార్క్స్ రిలీజ్ చేయకుండా క్యాండిడేట్ లాగిన్ లో మార్క్స్ ఇవ్వడంలో అర్థమేంటి? ఇక్కడ ఎందుకని ఇవ్వాల్సి వచ్చింది? ఇప్పుడు మేము రీకౌంటింగ్ అప్లై చేసుకోమని ఇచ్చారు టైం. ఇప్పుడు పక్కన వాళ్ళ మార్క్స్ తెలిస్తేనే కదా మాకు వచ్చిన మార్క్స్ మాక్సిమం మార్క్సా, మినిమం మార్క్సా, యావరేజ్ మార్క్సా అనేది మనం రీకౌంటింగ్ ఎట్లా వెళ్తాం? ఫస్ట్ పాయింట్, ఫస్ట్ వైలేషన్. వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ వాళ్ళే వైలేట్ చేస్తున్నారు. రెండవది, మేము అడిగింది ఏంటి? తెలుగు మీడియంకి అన్యాయం జరిగింది, మేము తెలుగులో రాశాము, ఆ డీటెయిల్స్ ఇవ్వమని చెప్పాం. 7,800 మంది తెలుగు రాశారు, 12,300 మంది ఇంగ్లీష్ మీడియం రాస్తారన్నారు. ఆ డేటా మాకు నమ్మకం లేదు, అది మేము ఆ డేటాని మేము నమ్మట్లేదు. తెలుగు మీడియం క్యాండిడేట్లు ఎక్కువ ఉంటారు గ్రూప్ 1 లో రాసేవాళ్ళు. వాళ్ళు ఇచ్చిన డేటా ప్రకారం కూడా 2:3 రేషియోలో రాశారు తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం. రాసినప్పుడు కనీసం టాప్ 100 లో కానీ, టాప్ 500 లో కానీ తెలుగు మీడియం ఎంతమంది ఉన్నారని మేము అడిగి, ఆ డేటా ఇవ్వకుండా క్యాస్ట్ వైజ్ గా డేటా ఇస్తున్నారు. తర్వాత ఈ వాల్యుయేషన్ చేసినటువంటి ప్రక్రియలో ఆల్రెడీ హరికృష్ణ గారు నా మిత్రుడే, ఉస్మానియా యూనివర్సిటీలో చావా వెంకటేశ్వర్లు, నేను మాట్లాడు ఖమ్మం నుంచి. తర్వాత విఠల్ గారు కూడా నా మిత్రుడే, తాను కూడా ఒకసారి కలిసాను. అయితే ఇక్కడ మేము అడిగేది ఏంటంటే, ప్రొఫెసర్స్ వాల్యుయేషన్ చేసేటప్పుడు సరైనటువంటి స్టాండర్డ్స్ ఫాలో కాలేదు. ప్లస్ ఈ వాల్యుయేషన్ చేసినటువంటి వాళ్ళలో కూడా చాలా మందికి అసలు గ్రూప్ 1 సిలబస్ మీద కానీ, దాని మీద కానీ అసలు దిద్దేటువంటి ఎంతవరకు అవగాహన ఉంది వాళ్ళకు? ఈ కీ పేపర్ తో పాటు కీ ఏ విధంగా ఇచ్చారు, ఆ కీ మీద అసలు వాళ్ళకి ఏమైనా ట్రైనింగ్ ఇచ్చారా? ఆ తెలుగు ఇంగ్లీష్ లో కీ ఇచ్చినటువంటి దాన్ని తెలుగులో మనకు ట్రాన్స్లేషన్ చేశారా? ఆ కీతో పాటు ఎనాలిసిస్ ఏ విధంగా చేశారనేది వాళ్ళకి ఏ మాత్రం అవగాహన ఉంది అసలు?
మరీ ముఖ్యంగా మేము చెప్పేది తెలంగాణ మూవ్మెంట్ పేపర్ ఆంధ్ర వాళ్ళు రాయలసీమ వాళ్ళు దిద్దితే ఈ తెలంగాణ భావోద్వేగం అనేది వాళ్ళకి ఏం అర్థం అవుతుంది? అసలు ఈ తెలంగాణ హిస్టరీ సిలబస్ పెట్టిన తర్వాత వాళ్ళకి దాని మీద అసలు అవగాహనే లేదు. తెలంగాణ సిలబస్ మీద తెలంగాణ మూవ్మెంట్ పేపర్ పెట్టారు 150 మార్కులు. దాని మీద వాళ్ళకి ఏ అవగాహన ఉంటుంది? వాళ్ళు పేపర్లు దిద్దితే తెలంగాణ అభ్యర్థులకి ముఖ్యంగా పర్టికులర్ గా తెలుగు మీడియం వాళ్ళకి ఏ విధంగా న్యాయం జరుగుతుంది? నేను యాక్చువల్ గా నేను ఆల్రెడీ గ్రూప్ 2010 గ్రూప్ 1 ప్రిలిమినరీలో నేను స్టేట్ టాపర్. అదే రిక్రూట్మెంట్ లో ఎంపీడీఓ కూడా సెలెక్ట్ అయ్యాను. ఎంపీడీఓని వదిలేసి నేను లెక్చరర్ గా ఉన్నాను టీచింగ్ మీద ఇంట్రెస్ట్ తోని. నేను దాదాపు 2018 నుంచి కోచింగ్ ఇచ్చాను. నేను మెయిన్ కాల్ పేపర్స్ చెప్తాను నేను బోత్ మీడియా, తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం. I able to write in English medium also. But actually I opted for Telugu medium because of effective presentation. I can write more effectively in Telugu medium. That's why I opted for Telugu medium. ఈ విధంగా మీరు తెలుగులో రాయడం వల్ల మాకు ఘోరమైనటువంటి అన్యాయం జరిగింది. అన్యాయం జరగలేదు తెలుగు మీడియం వాళ్ళకి అంటున్నారు. టాప్ 10 పేపర్స్ తీసుకురండి, నా పేపర్స్ ఎవాల్యుయేషన్ చేయమని చెప్పండి, కోర్టు ముందు పెట్టమనండి. ఒకవేళ మేము చెప్పేది ఆరోపణ తప్పు అయితే వాళ్ళు ఇచ్చే పనిష్మెంట్ కి దేనికైనా మేము సిద్ధంగా ఉన్నాం. అది మేము కోరుకునేది. కాబట్టి తెలుగు మీడియం వాళ్ళకి నేను టాప్ 10 లో ఎక్స్పెక్ట్ చేశా 540 మార్క్స్. నాకు వచ్చింది 415.5 మార్కులు వచ్చాయి. నేను యాక్చువల్ గా నేను ఎంఎస్సీ బాటనీ సైన్స్ అండ్ టెక్నాలజీ స్టూడెంట్ ని నాకు 47 మార్కులు వేశారు. 150కి 47 మార్కులు వేశారు. నాకు హైయెస్ట్ స్కోర్ రావాల్సింది. అంత ఘోరమైనటువంటి అన్యాయం జరిగింది. ఉంది గ్రూప్ 1 రిజల్ట్ మీద. మేము దీని మీద ఖచ్చితంగా కోర్టుకు వెళ్దాం అనుకుంటున్నాం. ఈ మీడియా ద్వారా కూడా మాకు మద్దతు కావాలి. అందుకోసం మేము రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. మేము వ్యక్తిగతంగా ఎవరి పక్షాన బాధితుల పక్షాన ఉంటుంది. వాయిస్ ఎవరికైతే అవసరమో మీడియా పర్పస్ వాయిస్ ఎవరికైతే వాయిస్ లెస్ ఉందో వాళ్ళకి వాయిస్ వినిపిస్తాం, ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తాం. అంతకంటే మేము చేయగలిగింది అంటే ఇప్పుడు రెండో సైడ్ ఆర్గ్యుమెంట్ ఉన్న వాళ్ళు కూడా వినిపించవచ్చు. ఈ పేపర్ కరెక్ట్ గానే ఉందని చెప్పిన వాళ్ళు కూడా వాళ్ళకి సంబంధించి వాయిస్ కూడా మేము జీ తెలుగు న్యూస్ లో ఇస్తాం. సో ఓవరాల్ గా ఇప్పుడు ఇంపార్టెంట్ మెసేజ్ పెట్టారు పిల్లలు ఢిల్లీ నుంచి. జియో నెంబర్ 29 ఫిబ్రవరిలో రిలీజ్ చేసిందట గవర్నమెంట్. రిలీజ్ చేస్తే ఆగస్టు వరకు అసలు పబ్లిక్ డొమైన్ లో పెట్టకుండా దాచిపెట్టడం వల్ల ఫిబ్రవరి అంటే 4 నెలలు అక్కడే అయిపోయింది. 6 నెలలు. వీళ్ళు కోర్టు కేసులు అన్ని కూడా 32 కేసులలో ఏ హైకోర్టు గానీ సుప్రీంకోర్టు గానీ వీళ్ళు వేసిన కేసులో మెరిట్ బేస్ మీద కొట్టేయలే. డిలే అయింది, మీరు లేట్ గా వచ్చారని కొట్టేసింది. వాళ్ళు ఏం చెప్తున్నారంటే జియో నెంబర్ 29 ఫిబ్రవరిలో రిలీజ్ చేసినప్పుడు పబ్లిక్ డొమైన్ లో ఆగస్ట్ లో సుప్రీంకోర్టు లో ఉంది కదా ఫైనల్. ఇంకా ఆ రోజు ఇంకో విషయం తెలుసా మీరు, మీకు ఇచ్చిన అన్ని కేసులలో ఎక్కడ కూడా వాళ్ళు ఏం చెప్తున్నారంటే నాట్ ఆన్ ద మెరిట్ బేస్ ఒక్క కేసు కూడా కొట్టేయలేదు. 32 బొక్కలు అవకాశం ఎవరిచ్చారు? 32 కేసులు అయ్యే అవకాశం ఎవరిచ్చారు? పిల్లలు డబ్బులు లేకపోతే చందాలు వేసుకొని రూపాయి కూడబెట్టుకొని లక్షల రూపాయల లాయర్లకు ఫీజు పెట్టుకుని. కానీ నాకు ఒక డౌట్, జియో నెంబర్ 29 మీరు కరెక్ట్ కాదు, దీనివల్ల అన్యాయం జరుగుతుందంటారు. కానీ పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, పొన్నం ప్రభాకర్ వీళ్ళంతా కరెక్టే ఉంది అంటున్నారు. నేను కూడా బీసీఏ. ఒక సివిల్ యూపీఎస్సీ అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్తా. నేను కూడా బీసీఏ. మహేష్ కుమార్ నాకు అన్నలాంటోడు, పొన్నం ప్రభాకర్ నాకు అన్నలాంటోడు. ఆన్ వాట్ కెపాసిటీ పిసిసి ప్రెసిడెంట్ ఈస్ టాకింగ్ అబౌట్ సివిల్ సర్వీస్ పబ్లిక్ సర్వీస్ కమిషన్? జియో నెంబర్ 29 ఒక నిమిషం ఆగనా. వాట్ రెస్పాన్సిబిలిటీ? హౌ కెన్ దే టాక్ లైక్ మహేష్ కుమార్ అన్న? మహేష్ కుమార్ అన్న ఈజ్ ఏ రెస్పాన్సిబుల్ పర్సన్ ఆన్ టీజీపీఎస్సీ. అక్కడే అర్థమైతుంది టీజీపీఎస్సీ తరపున మహేందర్ రెడ్డి పెట్టాల్సిన ప్రెస్ మీట్ మహేష్ కుమార్ గౌడ్ అన్న ఎందుకు పెట్టిండు అంటే మా బీసీలను బలిపశువులు చేయడాక. ఈ 30 లక్షల మంది నిరుద్యోగుల్లో మా మహేష్ కుమార్ అన్న రేపు విలన్ కావాలా? అసలు ఒక పార్టీ అధ్యక్షుడు ఎట్లా మాట్లాడతారండి? ఆ రోజు పెట్టాల్సింది టీజీపీఎస్సీ మహేందర్ రెడ్డి గారు. మహేందర్ రెడ్డి గారిని కలవడానికి నేను స్వయంగా 4 సార్లు వెళ్ళిన. 100 మంది పోలీసులు ఉంటారు అక్కడ. ఒక టీఎస్పీఎస్సీ చైర్మన్ ని కలవాలంటే నాకు పార్లమెంట్ లో ప్రధానమంత్రి ఆఫీస్ కన్నా పోగలను, కానీ 100 మంది పోలీసులు ఉంటారు, హాల్ టికెట్ నెంబర్, ఆధార్ కార్డు. ఈ రోజు సిచ్యువేషన్ చెప్తున్నా నేను చెప్తున్నా సార్. ఒక నిమిషం మీకు టెక్నికల్ విషయాలు తెలవాలి. నేను ఆవేదనతో, బాధతో, బాధ్యతతో కళ్ళమ్మటి నీళ్ళు వస్తే చెప్తున్నా తెలంగాణ విటల్గా. ఒక టీజీపీఎస్సీ చైర్మన్ ని కానీ సెక్రటరీని కలవాలంటే సెక్రటరీ నికోలస్ అని ఉన్నాడు. ఆయన పేరేం పేరు? నవీన్ నికోలస్. ఈ రోజు ప్రధానమంత్రినైనా కలవచ్చు కానీ నవీన్ నికోలస్ ని కలవలేము. ఈ మొత్తం ఈ జియో నెంబర్ 29 ని పెంట చేసింది నవీన్ నికోలసే. నేను ప్రభుత్వం కావాలని దురుద్దేశంతో చేసింది అని చెప్పట్లే. అవగాహన లోపము బుల్డోజ్ చేస్తున్నారు. ఒక తప్పు చేసి తప్పించుకోవడానికి తప్పు మీద తప్పులు చేస్తున్నారు. ప్రపంచ చరిత్రలో ఎక్కడన్నా మెయిన్స్ హాల్ టికెట్ మీద, మెయిన్స్ ఎగ్జామ్ షీట్ మీద క్యాస్ట్ అను నేమ్ రాయమంటారా అండి? హాల్ టికెట్ ఇచ్చింది ఎందుకు?
ఇది ప్రాథమికంగా మీరు ఆలోచించండి. హాల్ టికెట్ మనం 10th క్లాస్ లో గానీ 7th క్లాస్ లో గానీ హాల్ టికెట్ అంటే ఆ అభ్యర్థి పేరు గానీ క్యాస్ట్ గానీ రీజన్ గానీ తెలవకూడదు, ఎటువంటి పక్షపాతం లేకుండా ఎవాల్యుయేషన్ జరగాలంటారు. ఇక్కడ క్యాస్ట్ అడిగిర్రు, నేమ్ అడిగిర్రు, అక్కడే పొరపాటు చేసిర్రు. 2 హాల్ టికెట్ నెంబర్లు ఎందుకు ఇచ్చిర్రు దానికి ఆన్సర్ చెప్పారు. వికీపీడియా ప్రామాణికమని ఏ తుగ్లక్ అని చెప్తాడా? గూగుల్ కాదు సార్, వికీపీడియాలో తెలంగాణ విటల్ గురించి నా గురించి నేనే గొప్పగా రాస్తాను. తెలుగు అకాడమీ బుక్స్ ప్రామాణికం కాదన్నారు, ఓపెన్ గా చెప్పారు కదా, కోర్టులో చెప్పారు సార్. అది నాకు ఆశ్చర్యకరం అనిపించింది. వికీపీడియాను గూగుల్ వికీపీడియా తెలుగు అకాడమీ సంబంధించి ప్రామాణికం అని మనం ఇప్పుడు కాదు 50 సంవత్సరాలుగా ఎందుకు ప్రకటించాలి? తెలుగు అకాడమీ ఏర్పాటైంది ఎన్ని సంవత్సరాలు? ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏర్పడడం ఉన్నప్పుడు ప్రామాణికం అన్నారు, దాన్ని ప్రామాణికం కాదని ఎందుకు చెప్పారు అనిపించింది. సార్ ఇంకొకటి సార్, మీరు ఒకటే చెప్పండి, ట్రాన్స్పరెన్సీ అండ్ జియో 29 సంబంధించి ఇప్పుడు సుప్రీంకోర్టులో ఉంది కదా, సుప్రీంకోర్టు డిసైడ్ చేస్తుంది కదా, సో అది పక్కన పెడదాం. చాలా కీలకమైన విషయాలు. కపిల్ సిబాల్ గారిని ఆ రోజు కేటీఆర్ గారు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు సపోర్ట్ తోటి మన దాసోజు శ్రీరామన్ గారు ప్రతిపక్ష పార్టీగా వాళ్ళు ఫ్లైట్లలో నిరుద్యోగం తీసుకెళ్లి కపిల్ సిబాల్ తో ₹1,00,00,000 ఫీజులు ఇచ్చి, కపిల్ సిబాల్ అంటే ఉట్టిగేం రాడు కదా, 50 లక్షలు ₹1,00,00,000 తీసుకుంటాడు ఆయన వస్తే. అలాంటి కపిల్ సిబాల్ మార్నింగ్ 10 o'clock కి ఫస్ట్ కేసు ఆ రోజు, అదే రోజు గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్. ఆయన లేటుగా రావడం వల్ల 32వ కేసు వచ్చింది. మధ్యాహ్నం జడ్జి గారు ఏమని చెప్పారంటే, చంద్రచూడ్ గారు స్వయంగా, ఇప్పటికే పిల్లలు పరీక్ష హాల్లో ఉన్నారు, ఈ దశలో మనం పరీక్షను క్యాన్సిల్ చేయలేము, పిల్లలు నష్టపోతారు కాబట్టి ఫస్ట్ అయితే పరీక్ష జరగనియండి, రిజల్ట్ మాత్రం ఆపమని చెప్పారు. జియో నెంబర్ 29 రైట్ అని చెప్పలే, రాంగ్ అని చెప్పలే. మళ్ళా హైకోర్టులో డిస్మిస్ చేస్తే, సుప్రీంకోర్టులో వేస్తే నరసింహన్ గారు ఏమని చెప్పారంటే, ఇది మీరు లేటుగా వచ్చిర్రు కాబట్టి నెక్స్ట్ ఎగ్జామ్ కి ప్రిపేర్ కాండి, ఆల్ ది బెస్ట్ అని చెప్పారు. అక్కడ వాదించిన సుప్రీంకోర్టు జడ్జి నరసింహన్ గారు తెలుగువారే, ప్రభుత్వం తరపించిన వాదించిన కేసు అక్కడ ఇంకా సీనియర్ కౌన్సిల్ కి ఈ రోజు పరిస్థితి ఏంటంటే, వాళ్ళు టీఆర్ఎస్ పార్టీ హ్యాండ్ ఇచ్చింది, కరెక్ట్ టైంలో సీనియర్ కౌన్సిల్ పెట్టుకోవడానికి డబ్బులు లేవు. నేను 6 నెలల నుంచి పిల్లల బాధ వింటున్నా, రోజు నా కళ్ళ ఫాలో అప్ చేస్తున్నారు. కానీ వాళ్ళు ఏమంటే రాజకీయ కారణాలతో ఫస్ట్ ఏమో ఎంకరేజ్ చేసిర్రు. ఈ రోజు పరిస్థితి ఏంటంటే సుప్రీంకోర్టులో నిరుద్యోగుల తరపున ఒక సీనియర్ కౌన్సిల్ డబ్బులు పెట్టుకోవడానికి మీరు వినాలి, చాలా కీలకమైన విషయాలు. వాళ్ళ 6 పిల్లలు 10 రోజులు ఢిల్లీలో ఉండి ఛార్జీలకు డబ్బులు లేక, తినడానికి డబ్బులు లేక, ఒక అమ్మాయి ఉంగరం అమ్ముకుంది, ఒక అమ్మాయి బంగారం మెడలో గొలుసు అమ్ముకుంది, అప్పులు చేసి భిక్షాటన చేసి సుప్రీంకోర్టులో లాయర్ల కాళ్ళు పట్టుకుంటున్నారు. వాళ్ళు ఏ లాయర్ కూడా 10 లక్షలు తక్కువ అడగట్లే. ఈవెన్ పెద్ద పెద్ద లాయర్లు కూడా కనీసం ₹1,00,000 ఇమ్మంటే ఇలా వాళ్ళు 20-30 లక్షలు ఖర్చు పెట్టారు నిరుద్యోగులు. ఒక దశలో టీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేసింది, టీఆర్ఎస్ పార్టీ హ్యాండ్ ఇచ్చింది. ఒక దశలో బండి సంజయ్ గారు రోడ్డు మీదకి వచ్చారు, హడావుడు చేశారు, ఆయన హ్యాండ్ ఇచ్చారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ పట్టించుకోలేదు, టీఆర్ఎస్ పార్టీ పట్టించుకోలేదు, బీజేపీ పార్టీ పట్టించుకోలేదు. ఎందుకు మాలంటోళం ఇవాళ ఇంత ఆవేదన చెందుతున్నాం అంటే, నిరుద్యోగులు మాట్లాడే దానిలో ధర్మం ఉంది, నిరుద్యోగుల పోరాటంలో రాజ్యాంగం ఉంది. ఇది ఖచ్చితంగా రేపొద్దు నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా. ఒకవేళ మీరు నేను చెప్తున్నా, ఒకవేళ వీరు ప్రభుత్వము ఎన్ని కుట్రలు చేసి వాళ్ళకు 563 మందికి రిక్రూట్మెంట్ ఇచ్చినా, వాళ్ళ 5 సంవత్సరాల గ్రూప్ 1 ఆఫీసర్ గా పనిచేసినాక కూడా నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా, సుప్రీంకోర్టు ఖచ్చితంగా కొట్టేస్తుంది. నేను నిరుద్యోగులకు అన్యాయం జరగద్దని మాట్లాడుతున్నా, నిరుద్యోగులకు న్యాయం జరగాలని మాట్లాడుతున్నా. టీఆర్ఎస్ పార్టీ ఎందుకు సీనియర్ కౌన్సిల్ కి సపోర్ట్ చేయలే? ఇలా ఎందుకు టీఆర్ఎస్ తరపున వాదించిన లాయర్లు ఎందుకు విత్డ్రా అయ్యారు నాకు స్వయంగా తెలుసు. ఆఫ్ ద రికార్డు విషయాలు చెల్తే వ్యవస్థలు మొత్తం కుప్పకూలుతాయి. వాళ్ళు రాజకీయ కారణాలు ఉన్నాయి. ఫస్ట్ టీఆర్ఎస్ తరపున ఎవరైతే కపిల్ సిబాల్ ఇట్లాంటి వాళ్ళు వాదించారో వాళ్ళు ఇవాళ ఎందుకు వాదించట్లేదు? మరి బండి సంజయ్ గారు ఏం చేస్తున్నారు, కిషన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? ఇలా నిరుద్యోగులు ఢిల్లీలో అడుక్కుంటున్నారు సార్, పాపం వాళ్ళ కాళ్ళు పట్టుకుంటున్నారు, జడ్జీల కాళ్ళు. ఇలా ఇన్ని ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయి, ఇంత వ్యవస్థ ఉంది కదా, నిరుద్యోగుల తరపున సుప్రీంకోర్టులో లాయర్ని పెట్టుకునే డబ్బులు లేక కేసు పడిపోయింది. సుప్రీంకోర్టు జియో నెంబర్ 29 రైట్ అనలే, రాంగ్ అనలే. వాళ్ళకి లాయర్లు ప్రతిపక్ష పార్టీలు ఒక దశలోనేమో నిరుద్యోగులను ఫ్లైట్ లో తీసుకెళ్లి ₹1,00,000 పెట్టి ఇప్పుడు విఠల్ గారు చెప్తున్న దాని ప్రకారం డబ్బులు లేక గనక గ్రూప్ 1 అభ్యర్థులు సిచ్యువేషన్ లో జియో 29 విషయంలో గనక జియో 29 విషయంలో ఉంటే గనక డెఫినెట్ గా ఈ చర్చ చూస్తున్న వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళు కనీసం ఎందుకంటే ఏ అభ్యర్థి కూడా న్యాయ సహాయం డబ్బులు లేక సీనియర్ కౌన్సిల్ సిచ్యువేషన్ కాకూడదు. ప్లస్ పొలిటికల్ పార్టీస్ మరి ఎందుకు రెస్పాండ్ కావట్లేదు అర్థం కావట్లేదు. పార్టీస్ రాజకీయం చేస్తున్నాయి సార్, తెర వెనుక జరిగే విషయాలు చెప్పకూడదు. సపోర్ట్ చేశారని అన్ని రాజకీయ పార్టీలు. కవిత నిన్న గ్రూప్ 1 అభ్యర్థులు కలిసింది కదా, సపోర్ట్ చేస్తా ఇవాళ కౌన్సిల్ లో కూడా మాట్లాడి. నేను 10 మంది గ్రూప్ 1 అభ్యర్థుల పేర్లు ఇస్తా, మీరు మాట్లాడండి, రేపు వాళ్ళని పిలిపియండి, ఫోన్ లో తీసుకోండి. వాళ్ళు వారం రోజులు 10 రోజుల నుంచి ఢిల్లీలో ఎంత ఇబ్బంది పడుతున్నారు. మీరు బీఆర్ఎస్ అన్నారు కదా, సరే మీరు కవిత ఇవాళ కౌన్సిల్ లో ఈ విషయాన్ని రేజ్ చేసింది.
వాళ్ళు మాట్లాడింది నిన్న వాళ్ళందరినీ కలిసింది. మరి రేపు కవిత గారిని అడిగి సుప్రీంకోర్టు లాయర్ కి డబ్బులు ఇవ్వమని చెప్పండి. కేటీఆర్ గారిని బండి సంజయ్ గారిని కేటీఆర్ గారిని కవితక్క లైన్ లో తీసుకోండి. కవితక్క కూడా నాకు అక్క లాంటిదే, కేటీఆర్ అన్నలాంటిదే. మరి సుప్రీంకోర్టులో లాయర్ కి డబ్బులు లేక పిల్లలు భిక్ష అడిగారా? బండి సంజయ్ అడిగారా? బండి సంజయ్ గారు ఆయన ఉద్యమమే చేసిండు కదా, మొత్తం అరెస్ట్ అయ్యి ఆయన అరెస్ట్ ముందు ప్రిలిమ్స్ తర్వాత సార్, ప్రిలిమ్స్ తర్వాత మొన్న మెయిన్స్ కు ముందు మొత్తం 30,000 మంది రోడ్ల మీదకి వచ్చారు కదా. బండి సంజయ్ అన్న స్వయంగా కేంద్ర మంత్రి అయ్యి ఆయన రోడ్డు మీదకి వచ్చి ఆయన కూడా అరెస్ట్ అయ్యి ధర్నా చేసింది కదా. మరి తర్వాత కిషన్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడలే, బండి సంజయ్ గారు ఎందుకు మాట్లాడలే? ఫ్లైట్లలో తీసుకెళ్లిన కపిల్ సిబల్ లాయర్లు అప్పుడు ఎగ్జామ్ ముందు మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు లాయర్ ఫీజుకు డబ్బులు ఇచ్చుకోలేక ఎందుకున్నారు? టీఆర్ఎస్ తరపున వాదించిన మోహిత్ రావు గారు ఎందుకు విత్డ్రాయారు కేసు నుంచి? బీజేపీ ఎందుకు సపోర్ట్ చేయట్లే? అంటే పిల్లలని రోడ్డు మీద వదిలేసిర్రు. నిజంగా చెప్పాలంటే అనాథలు అయిపోయారు సార్, అనాథలు అయిపోయారు పిల్లలు. పాపం వాళ్ళ బాధ చూస్తుంటే కళ్ళెమ్మటి దుఃఖం వస్తుంది. 6 నెలల నుంచి వాళ్ళు పాపం గంటలు ఏడుస్తున్నారు సార్. అమ్మాయిలు మెడలో గొలుసులు అమ్ముకొని బతుకుతున్నారు. ఇలా నేను పేర్లు చెప్పకూడదు కానీ నాకు ఎందుకు ఆవేదన సార్. నాకు 30 సంవత్సరాల జీవితం అంతా త్యాగం చేసింది నిరుద్యోగుల కోసం. నాకు కేసీఆర్ మీద కోపం లేదు, రేవంత్ రెడ్డి మీద కోపం లేదు, రాజకీయ నాయకుల మీద కోపం లేదు. నేను కూడా గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యాను సార్. నేను కూడా యూపీఎస్సీ ప్రిపేర్ అయినా. ఎంత కష్టపడితే గ్రూప్ 1 ప్రిపేర్ అవుతారు? 5 సంవత్సరాలు తల్లి ఇలా గ్రామీణ ప్రాంతాల అభ్యర్థులు, ఎస్సీ ఎస్టీ బీసీలు రాజ్యాంగాన్ని పాటించకపోతే ఎక్కడికి పోవాలి సార్? కోర్టులు పట్టించుకోవు, రాజకీయ పార్టీలు పట్టించుకోవు, వ్యవస్థల మీద నమ్మకం పోతే కలం పట్టుకున్న తుపాకులు పట్టుకోవాలా? అంటే 30 లక్షల మంది అనాథలేనా? గ్రూప్ 1 లో అలానే తప్పులు చేస్తారు. 13 సంవత్సరాల నుంచి ఒక గ్రూప్ 1 పరీక్ష నిర్వహించలేని దుస్థితిలో ఉన్నామా సార్ మనం? పరీక్ష పేపర్ లీక్ అవుతాయి, బయోమెట్రిక్ లీక్ అవుతుంది. 32 కేసులు మీ దగ్గర లిస్ట్ ఉంది సార్, ఒకసారి చూపించండి అది ప్రేక్షకులకి. 32 కేసులు అంటే కేసులు వేసే అవకాశం ఎవరిచ్చారు? ఇవి కాకుండా ఇంకా రేపు 300 కేసులు పడతాయి. ఏ నిరుద్యోగ అయినా 5 సంవత్సరాలు కష్టపడి 10 సంవత్సరాలు కష్టపడి ఒక ఉన్నతంగా చదువుకుంటాడు సార్. గ్రూప్ 1 ఆఫీసర్ అంటే మొత్తం పరిపాలనా వ్యవస్థ మీద, రాజ్యాంగం మీద, చట్టం మీద నమ్మకం ఉంటుంది. ఇలాంటి వాళ్ళకే ఇంత నిర్లక్ష్యం చేస్తే రేపు పొద్దున వ్యవస్థలు ఫెయిల్ అయితే సమాజం పరిస్థితి ఏందనేది నేను తొందరగా రేవంత్ అన్న రిక్వెస్ట్ చేస్తున్నా. అన్న మీరు ఇమీడియట్ గా ఒక హై లెవెల్ కమిటీ అయ్యండి, నిరుద్యోగులతో చర్చలు జరపండి. ఫస్ట్ 14 నెలలైంది ప్రజాపాలన అని. ఏ నిరుద్యోగులు వస్తే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో ఆ నిరుద్యోగుల్ని రేవంత్ అన్న 14 సెకండ్లకు టైం ఇవ్వాలి అన్న. ఇంతవరకు 14 సెకండ్లు కూడా ఏమంటారంటే చాలా తొందరగా కంప్లీట్ చేస్తున్నాను రిక్రూట్మెంట్. నీ తొందర 13 సంవత్సరాలు నీకు దిక్కే లేదు. మరి లీకేజ్ చేసిన వాడికి ఎక్కడ పెట్టావు? మరి లీకేజ్ చేసిన జనార్దన్ రెడ్డి జైల్లో ఉన్నాడా? బయోమెట్రిక్ తప్పు చేసిన మహేందర్ రెడ్డి జైల్లో ఉన్నాడా? పేపర్లు అమ్ముకున్న వాళ్ళు, పేపర్లు జిరాక్స్ పేపర్లు అమ్ముకున్న వాళ్ళ గురించి లేదు తొందర. మీకు తొందర ఏంటంటే ఎమ్మెల్సీ ఎలక్షన్లు ఉన్నాయి, ఓటు బ్యాంకు తొందర. నేను నిజంగా బహిరంగ ఛాలెంజ్ చేస్తున్నా. తెలంగాణ మట్టి మీద ప్రమాణం చేసి మా అమ్మ మీద, తెలంగాణ మట్టి మీద, తెలంగాణ తల్లి మీద ప్రమాణం చేసి చెప్పున్నా 100 తప్పులు నేను ప్రూవ్ చేస్తా. రేవంత్ రెడ్డి గారు ముందైనా, టీజీపీఎస్సీ చైర్మన్ ముందైనా. ఎందుకంటే నాకు ఈ నిరుద్యోగుల్లో నేను కూడా ఒకడిని. నేను నిరుద్యోగుల తరపున కొట్లాడినా. నిరుద్యోగులు ఇవాళ నాకు ఢిల్లీ నుంచి 100ల కొద్ది పేపర్లు పంపిస్తున్నారు. ఇవన్నీ మీకు ఇస్తా. మీరు రేపు పొద్దున నేను 6 పేర్లు ఇస్తా. వాళ్ళు ఎంత బాధపడుతున్నారో ఒకసారి చూడండి సార్. పాపం వాళ్ళ ఇళ్లలో భార్యాభర్తల మధ్య గొడవలు అవుతున్నాయి, తల్లిదండ్రుల మధ్య గొడవలు అవుతున్నాయి. ఇవన్నీ పెట్టండి, మనకి ప్రభుత్వం సహకరించదని. అయినా కూడా వాళ్ళు కష్టపడి రాసిన వాళ్ళు, సివిల్ సర్వీస్ లో ఇంటర్వ్యూకి వెళ్ళిన వాళ్ళకి 47 స్వాతంత్రం వచ్చింది 47లో కదా, అదే మార్కులు వేసారు. ఆ అభ్యర్థి పేరు నెంబర్ ఇస్తారు, రేపు మీరు మాట్లాడండి. కామెంట్స్ లో కూడా పెట్టారు, నాకు యూపీఎస్సీలో 145 వచ్చాయి, ఇక్కడ మాత్రం 47 మార్క్స్ వచ్చాయని ఎవరు కామెంట్ లో కూడా పెట్టారు. నేను ప్రభుత్వాన్ని బదనాం చేయడానికో లేకపోతే ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయడానికో అమ్ముకున్నారు, డబ్బులు తీసుకున్నారని చెప్పట్లే. ఇన్ని తప్పులు ఎందుకు చేస్తున్నారు? జనార్దన్ రెడ్డి తప్పు చేస్తే మహేందర్ రెడ్డి సరిచేయాలి కదా, మహేందర్ రెడ్డి తప్పు చేపిస్తే ఈ బుర్రా వెంకటేశ్వర సరిచేయాలి కదా. నిరుద్యోగులకి ఎందుకు ఇన్ని తప్పులకి కోట్ల మీద పోయే అవకాశం ఇస్తున్నారు? 32 బొక్కలు ఎందుకున్నాయి మీ నోటిఫికేషన్ కి? రేపు 300 కేసులు ఎందుకు పడబోతున్నాయి? రిజర్వేషన్ 10% ఎట్లా ఇస్తారు సార్ ఎస్టీలకి? ఇప్పుడు వాళ్ళు రేపు కోర్టుకు పోరా? మామూలు వాళ్ళు ఈడబ్ల్యూఎస్ లో రిజర్వేషన్ ఎక్కువ వస్తే పోరా? రేపు పొద్దున కోర్టుకు పోయే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది కదా. తప్పులు లేకుండా నోటిఫికేషన్ ఇవ్వడం మీకు చేత కాదా? యూపీఎస్సీ ఇవ్వట్లేదా? యూపీఎస్సీ ప్రతి ఇయర్ ఇస్తుంది కదా, మీకు 13 సంవత్సరాలు కూడా దిక్కు లేదా? వేరే దేశంలో అయితే ఉరిదిస్తారు సార్, వీళ్ళని ఉరిదిస్తారు. 30 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారు. 3 లక్షల మంది టైము, ఎఫర్ట్, యవ్వనము, జీవితము. మెయిన్ కల్ప్రిట్ ఎవరు దీనిలో మీ ఉద్దేశంలో? వ్యవస్థలో ఉన్న లోపాలు, రాజకీయ పార్టీల కుట్రలు, చిత్తశుద్ధి లేని పాలకులు. ఇప్పుడు రాజకీయ పార్టీలు జనరల్ గా ఇప్పుడు లాస్ట్ గ్రూప్ 1 ఇష్యూ లీక్ అయినప్పుడు అన్ని రాజకీయ పార్టీలు ముందు వచ్చాయి కదా, టీఆర్ఎస్ కాకుండా బీజేపీ, కాంగ్రెస్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, బీఎస్పీ అందరు ముందుకు వచ్చారు. మరి ఇప్పుడు ఎందుకు ముందుకు రావట్లేదు? అది వాళ్ళని అడగాలి మీరు. రేపు అడగండి ఒకసారి ఆర్ఎస్ ప్రవీణ్ గారిని, దాసో శ్రవణ్ ని. అంటే మరి వాళ్ళంతా కన్విన్స్ అయినట్టు అని నేను అనుకోవాలా? కపిల్ సిబాల్ కోసం 50 లక్షల కోట్లు టీఆర్ఎస్ పార్టీ, రాజకీయ పార్టీలు జరిగిన ప్రాసెస్ మీద కన్విన్స్ అయినాయి. నేను స్పష్టంగా ఎటువంటి అవినీతి జరగలేదు, అక్రమాలు జరగలేదు, లేదా ఎటువంటి డిస్క్రిపెన్సీస్ లేవని యాక్సెప్ట్ చేసినట్టే కదా. దొంగలు బూర్లు పంచుకుంటున్నారు సార్, అందరూ ఒకటే అయ్యారు. ఎవరి ప్రయోజనాలు వాళ్ళకు ఉన్నాయి. బీజేపీ మాట్లాడదు, బీజేపీ స్ట్రీట్ ఫైట్ చేయదు. టీఆర్ఎస్ పార్టీ కరెక్ట్ టైంలోనేమో కపిల్ సిబాల్ ని పెడుతుంది, కీలకమైన టైంలో లాయర్ ఫీజుకు డబ్బులు ఉండవు.
ఎందుకు ఇలా టీఆర్ఎస్ పార్టీ నిరుద్యోగుల తరపున ఒక సుప్రీంకోర్టులో సీనియర్ కౌన్సిల్ పెట్టలేకపోయింది? ఎందుకు బీజేపీ పార్టీని 100 సార్లు కలిసి ఉంటారు ఇదే నిరుద్యోగులు, టీఆర్ఎస్ పార్టీని కలిసి ఉంటారు, కేటీఆర్ గారిని కలిసిరు, కవిత గారిని కలిసిరు, కేసీఆర్ గారిని కలవడానికి కూడా వాళ్ళ ఫామ్ హౌస్ దగ్గర కూడా వెళ్ళారు. కీలకమైన దశలో అందరూ ద్రోహం చేసి బండి సంజయ్ కలిసారా? నిరుద్యోగులు కలవని నాయకులు లేరు సార్. ఇప్పుడు ఈ 2-3 అందరు ఈ రాష్ట్రంలో కలవని నాయకులు లేరు సార్. ఈ 2-3 డేస్ వాళ్ళు రెగ్యులర్ టచ్ లో ఉన్నారు. మీకు నెంబర్స్ ఇస్తా, వాళ్ళ టీమ్ తో సహా మీరు మాట్లాడండి. ఎందుకంటే లాస్ట్ టైం ఆయన గ్రూప్ 2 మెయిన్స్ సంబంధించి గ్రూప్ 1 మెయిన్స్ సంబంధించి ఫైట్ చేసి సమాజం నివ్వరైపోయే ఇక్కడ నుంచి నేను ఓపెన్ గా చెప్తున్నా, ఒక జర్నలిస్ట్ గా ఆఫ్ ద రికార్డ్ కొన్ని విషయాలు చెప్పకూడదు కాబట్టి ఎథికల్ గా మొరల్ గా నేను చెప్పట్లే, కానీ మీరు వాళ్ళతో మాట్లాడండి. దిగ్భ్రాంతికరమైన విషయాలు తెలుస్తాయి మీకు. దిగ్భ్రాంతికర సమాజము ఎట్లా ఈ వ్యవస్థల్ని మేనేజ్ చేస్తున్నారు అనేది, మనం వ్యవస్థల మీద నమ్మకం ఉండాలని కోరుకుంటున్నాం కాబట్టి, ఇంకా ప్రజాస్వామ్యంలో ఉన్నాం కాబట్టి కోరుకుంటున్నాం. నిరుద్యోగులు చెప్పే విషయాలు, వాళ్ళు ఇచ్చే ప్రూఫ్స్ చూస్తే చెవులు పగిలిపోతాయి, కళ్ళెమ్మటి నృత్యం. ప్రూఫ్స్ ఉంటే కోర్టులో కేసు వేయచ్చు కదా, ప్రూఫ్స్ ఉంటే కనుక. కోర్టు ఎక్కడ మీరు లేటుగా వచ్చిరని చెప్తున్నారు కానీ మీరు తప్పు చెప్పారని చెప్పలేదు. 32 కేసులలో మీరు తీసుకొచ్చిన వాదన తప్పని కోర్టు కొట్టేయలే. మీరు లేటుగా వచ్చిరు అంటున్నారు. లేటుగా ఎందుకు వచ్చిరు? వాళ్ళకి 6 నెలలు జీవో దాచిపెట్టిరు. కోర్టు మీరు ఓపెన్ గా చూడండి, ఇక్కడ చదవండి ఈ 4 అంశాలు మీరు చూడండి ఒకసారి. జియో కాన్ఫిడెన్షియల్ గా ఉంచారు. జియో మాకే దొరకలేదు, మేము ఎంత ట్రై చేసి ఫిబ్రవరిలో ఇస్తే ఆగస్టు వరకు అది కూడా రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద ఇస్తే తప్పనిసరి పరిస్థితుల్లో ఇచ్చారు. ఓకే కరెక్ట్. ఇప్పుడు లేటుగా సుప్రీంకోర్టు లేటుగా వచ్చిరని కొట్టేసింది, హైకోర్టు లేటుగా వచ్చిరని కొట్టేసింది. ఓకే, ఎక్కడ కూడా జియో నెంబర్ 29 కరెక్ట్ అని చెప్పాలి, తప్పని చెప్పాలి. ఒక కాలర్ సిద్ధంగా ఉన్నారు, ఫోన్ లైన్ లో తీసుకుందాం. ఎస్ శివ. నమస్తే సార్, హరికృష్ణ సార్ నమస్తే సార్, విఠల్ సార్ నమస్తే సార్. నా పేరు శివకుమార్, ఫారెస్ట్ రేంజర్ సార్. నేను గ్రూప్ 1 మెయిన్స్ ఇప్పటికి 4 times, దిస్ ఇస్ ద 4th time సార్ రాయడం. సో సార్ చెప్పండి. నేను ఇది 4th time సార్ రాయడము. నేను అరౌండ్ 400 మార్క్స్ వచ్చినాయి సార్. తెలుగు మీడియం లో రాశాను. సో దిస్ ఈస్ ద క్లియర్ కట్ ఇండికేషన్ ఆఫ్ ద తెలుగు మీడియం అభ్యర్థులకు అన్యాయం జరిగిందని చెప్పొచ్చు సార్. ఎందుకు అనంటే ఫస్ట్ పేపర్ ఎస్ఏ లోపల 50-55 మార్క్స్ రావడము, లాస్ట్ పేపర్ ఏదైతే తెలంగాణ మూవ్మెంట్ ఉంటుందో దాంట్లో 55-60 రావడం అనేది చాలా అన్యాయం సార్. అసలు ఇది ఏంది? మేము ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ అయి ఉండి ఇన్ని సంవత్సరాలుగా ప్రిపేర్ అవుతూ, దాదాపు 12-13 సంవత్సరాలుగా ప్రిపేర్ అవుతూ, మాకు ఎస్ఏలో అండ్ మూవ్మెంట్ లోపల ఇంత తక్కువ రావడం అనేది అసలు మేము జీర్ణించుకోలేకపోతున్నాం సార్. దీనికి సంబంధించి ఏంటిది రీవాల్యుయేషన్ చేసి ఎవరైతే తెలుగు మీడియం అభ్యర్థులకు అన్యాయం చేసిండ్రో సార్ వాళ్ళకు న్యాయం చేయాలని చెప్పేసి మా తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. ఓకే 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 సార్. ఓకే అండి. ఓకే, సో ప్రసన్న హరికృష్ణ గారు, సరే ఇప్పుడు 2 పార్ట్స్. ఒకటి జియో 29 ఫేట్ డిసైడ్ చేయాల్సింది కోర్టు ఇంకా. రెండోది ఇప్పుడు టీజీపీఎస్సీ ఇప్పటికీ డిసైడ్ చేయాల్సిన అంశాలు మీరు చెప్పినాయి కదా. ఎగ్జాక్ట్లీ ఒకటే కోర్టు ఇప్పుడు టీజీపీఎస్సీ అయితే జియో 29 విషయంలో ఇంకా వెనక్కి తగ్గలేదు. కోర్టు విషయంలో మీరు కోరుతుంది ఏంటంటే రాజకీయ పార్టీలు చొరవ చూడాలి. ఈ చర్చ చూసిన రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి, నేనైతే ఇప్పుడు జియో 29 లేకపోతే టీజీపీఎస్సీలో ఈ అక్రమాలు జరిగే అదే అనట్లేదు. బట్ ఇక్కడ ఏంటంటే అభ్యర్థులకి న్యాయ సహాయం లేకుండా, డబ్బులు పెట్టుకునే స్తోమత లేకుండా ఏ అభ్యర్థి నష్టపోకూడదు. సో వాళ్ళకి ప్రొవైడ్ చేయాల్సింది రాజకీయ పార్టీ. ఈ చర్చ కనుక బీఆర్ఎస్ నుంచి నిన్న కవిత గారు కలిశారు, లేకపోతే కేటీఆర్ చూశారు, లేదా దాసో శ్రవణ్ కనుక చూస్తే వాళ్ళు మీరు అభ్యర్థులు ఒకటి ఏంటంటే న్యాయ సహాయం అడుగుతున్నారు. చేతులు మొక్కుతున్నా కేటీఆర్ అన్నకి కవితకి, దయచేసి ఇమీడియట్ గా సుప్రీంకోర్టులో. రెండోది బీజేపీ నుంచి బండి సంజయ్ అప్పుడు పోరాటం చేశారు. గ్రూప్ 1 సంబంధించి మెయిన్స్ ఎగ్జామ్ కు ముందు పెద్ద ఉద్యమం చేశారు. అరెస్ట్ అయ్యారు. కాబట్టి ఆయన కూడా చర్చ చూస్తే వాళ్ళు లీగల్ న్యాయ సహాయం కోసం వాళ్ళు అడుగుతున్నారు. పెద్ద జియో 29 సంబంధించి. ఇక రెండవది టీజీపీఎస్సీ బుర్రా వెంకటేశం గారి కమిట్మెంట్ గురించి ఎవరికి కూడా అనుమానం లేదు. ఒకటే అంటే ఫైనల్ గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇప్పుడు చాలా మంది అంటే ప్రభుత్వం కూడా చెప్తుంది మాకు గ్రూప్ 1 ఎగ్జామ్ అనేది చాలా ప్రెస్టీజియస్ అని చెప్పేసి. 13 ఏళ్ల తర్వాత మనం తప్పనిసరిగా ఒక మంచి మెరిటోరియస్ స్టూడెంట్స్ ని పబ్లిక్ సర్వీస్ లోపలికి పంపించాలి అని చెప్పేసి. మరి 13 సంవత్సరాల నుంచి వెయిట్ చేసినటువంటి మనము ఇంకొక 3 నెలలు రీ ఇవాల్యుయేషన్ ఎందుకు చేయొద్దు? మనకు కావాల్సింది మెరిటోరియస్ స్టూడెంట్స్ కదా, మనకు కావాల్సింది రేపు భవిష్యత్ తెలంగాణ నిర్మాణంలో భాగమయ్యేటువంటి ఉద్యోగులు కదా. మరి ఎందుకు మనం ఇంకొక 3 నెలలు రివాల్యుయేషన్ చేయించొద్దు?
అది మన చేతుల్లో ఉన్నటువంటి పనే కదా. రివాల్యుయేషన్ చేయించడం వల్ల ప్రభుత్వానికి ప్రపోజల్ మళ్ళీ ఫ్రెష్ గా మొత్తం పేపర్ కంపల్సరీ, ఎందుకంటే న్యాయం ఇది న్యాయ అన్యాయాలకు సంబంధించి పాత రెండు కన్సిడర్ చేయడం అవసరం లేదు. ఒక్కసారి ఇచ్చినా పర్లేదు, ఒక్కసారి ఎలిజిబుల్ అండ్ రిలవెన్స్ ఉన్నటువంటి టైమ్స్ వచ్చిన మార్క్స్ కన్సిడర్ చేయకుండా ఓన్లీ వన్స్ చాలు. సార్ అభ్యర్థులు కోరుకున్నది కూడా ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు యూపీఎస్సీ చైర్మన్ ని కలిశారు స్టార్టింగ్ లో మంచి ఉద్దేశంతో. కేసీఆర్ గారు కలిశారు. యూపీఎస్సీ నుంచి ఒక ఎక్స్పర్ట్ టీమ్ లో పంపించమనండి, అయిపోతుంది కదా. మనకు అనుమానాలు ఉన్నప్పుడు థర్డ్ పార్టీ ఆడిటింగ్ చేస్తాము. ఇవాళ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్. కానీ ఇప్పుడు ఒకటి ఇక్కడ డౌట్, తెలుగు మీడియం వేరే లాంగ్వేజ్ వాళ్ళు ఎలా దిద్దగలుగుతారు? తెలుగు మీడియం ఎక్స్పర్ట్స్ ఉంటారు యూపీఎస్సీ. తెలుగు మీడియం వేరే లాంగ్వేజ్ వాళ్ళు దిద్దలేదు. ఇక్కడే మన వాళ్ళే మన దగ్గర పనిచేసేటువంటి మన మిత్రులే అసిస్టెంట్ ప్రొఫెసర్స్ దిద్దారు. బట్ ఇక్కడ నేనేమంటున్నానంటే మళ్ళీ రివాల్యుయేషన్ ఓన్లీ రివాల్యుయేషన్ కట్టినటువంటి ఫీ పేమెంట్ చేసినటువంటి వాళ్ళకి మాత్రమే అవకాశం లేకుండా 20,100 స్క్రిప్ట్స్ ఏవైతే ఆన్సర్ స్క్రిప్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని కూడా రివాల్యుయేషన్ చేస్తే ఇట్ టేక్స్ ఓన్లీ 3 months. 3 నెలల వల్ల ప్రభుత్వం నష్టపోదు. కానీ మళ్ళీ మార్క్స్ మారుతాయి కదా, మారుతాయి. ఇప్పుడు సమస్య నాది కదా. ఇప్పుడు సమస్య ఎందుకు వచ్చింది, ఇది ఆందోళన ఎందుకు వచ్చింది? మార్క్ వచ్చిన వాళ్ళు, ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు ఇప్పుడు గొడవ చేసే అవకాశం ఉంటుంది కదా. గొడవ ఎందుకు? రివాల్యుయేషన్ దానిలో వాళ్ళ మార్కులు మారితే వాళ్ళకు మళ్ళీ మారుతాయి, ఆబ్వియస్లీ మారుతాయి. సార్ రేపు పొద్దున కోర్టులో లాయర్ పెట్టుకుని వికీపీడియా స్టాండర్డ్ కాదు అసలు ప్రిలిమ్స్ లోనే నాకు తెలుగు అకాడమీ స్టాండర్డ్ అని నేను గెలిచింది అనుకోండి, అప్పుడు కూడా మారుతుంది కదా. అన్యాయం ఎప్పుడు జరిగినా అన్యాయం జరిగిందనే కదా ఇప్పుడు వాదనలు ఇవన్నీ. అన్యాయం జరగదని కదా. ఇప్పుడు తొందరలో కంప్లీట్ చేయాలని చెప్పి అనర్హత లేని వాళ్ళని అర్హత లేని వాళ్ళని తీసుకొచ్చి ఆఫీసర్లను చేస్తే రేపు 30 సంవత్సరాలు ఉంటారు సార్ వీళ్ళు. ఇప్పుడు ఒకటి సింపుల్ అంటే ఇవాల్యుయేషన్ లో ఎందుకు లోపాలు జరిగినాయి అనేది నేను మొదటగా వివరించిన. ఇంకొకటి చివరి ఒకటే అంశం మాట్లాడతా. ఇవాల్యుయేషన్ ఎందుకు లోపభూయిష్టంగా ఉన్నది అనే దానికి సంబంధించి 50 మార్కులకు సంబంధించి 5 ప్రశ్నలు ఉంటాయి సార్. 5 ప్రశ్నలకు ఒక్కొక్క ప్రశ్న 2 పేజీల ఆన్సర్ రాయాలి. ఈ 5 ప్రశ్నలకు సంబంధించి ఒక ఇవాల్యుయేటర్ దిద్దడానికి 6 నిమిషాల్లో దిద్దారు. ఇది చాలా కీలకం సార్. 50 మార్కులను 6 నిమిషాల్లో ఇవాల్యుయేట్ చేస్తే ఒక అభ్యర్థికి నిజంగానే న్యాయం జరుగుతుందా? ఇంత దారుణమైనటువంటి మూల్యాంకన ప్రక్రియ. ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి ఉద్దేశం ఏంటంటే తొందరగా రిక్రూట్మెంట్ కంప్లీట్ చేద్దామని. తొందరగా రిక్రూట్మెంట్ కంప్లీట్ చేసే ఉద్దేశంలో తప్పు జరిగింది. తొందరగా చేసే ఉద్దేశంలో 563 మంది అర్హత లేని ప్రతిభ లేని పిల్లలు 30 సంవత్సరాల పాటు అధికారంలోకి వస్తే ఆ పాలన ఏ విధంగా ఉంటది? అర్హత ఉన్నోడు టాలెంట్ ఉన్నోడు నిరుద్యోగం ఉంటే ఆ బాధ ఎవరికి? 563 మంది అనర్హతలు అనర్హత వచ్చినా కూడా నేను అగ్రి. ఒక్క వ్యక్తికి అన్యాయం జరిగినా ఒక్క వ్యక్తికి రావాల్సిన వాళ్ళకి రాకపోయినా ఇప్పుడు ఫెయిర్ గేమ్ ఇవ్వాలి కదా, మనం ఫెయిర్ ప్లే ఇవ్వాలి. అంటే ఇప్పుడు ఒకటి భరత్ గారు మనం చూసే 98 డిఎస్సి 2008 డిఎస్సి బాధితులు ఇప్పుడు ఒక్కడికి నష్టపోయిన నష్టము ఇద్దరికి నష్టం అని చూడాల్సింది. ఇప్పుడు ఇక్కడ వీళ్ళు చేసేటువంటి ప్రాసెస్ అనేది భవిష్యత్ తరాలకు ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వాలి. వ్యవస్థ మీద అంటే వ్యవస్థ మీద నమ్మకం ఉండాలి. మేము గ్రూప్ 1 ప్రిపేర్ అవుతే నిజంగానే జెన్యూన్ గా చదివితే మాకు ఉద్యోగాలు వస్తాయి అనేటువంటి భరోసాను తప్పనిసరిగా ప్రభుత్వం ఇవ్వాలి. రిక్రూట్మెంట్ ఏజెన్సీ అయినటువంటి టీజీపీఎస్సీ ఇవ్వాలి. అలా ఇవ్వకపోతే అసలు గ్రూప్ 1 అంటే భయభ్రాంతులకు గురయ్యేటువంటి ప్రాసెస్ ఉంటుంది. మాకు ఇట్ ఈస్ నాట్ అవర్ కప్ ఆఫ్ టీ. మేము గ్రూప్ 2 చదువుకుంటాం, గ్రూప్ 3 చదువుకుంటాం, మాకు చిన్న స్థాయి ఉద్యోగాలు సరిపోతాయి అనేటువంటి ఒక రాంగ్ మెసేజ్ ను మనం ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. సార్ చెప్పినట్టు ఒక్కసారి గ్రూప్ 1 మీద నమ్మకం కోల్పోతే గ్రూప్ 1 వీళ్ళు కరెక్ట్ గా చేయలేదంటే రేపు పొద్దున పిల్లలు గ్రూప్ 2 అసలు టీజీపీఎస్సీ మీద నమ్మకం కోల్పోతారు. గ్రూప్ 3 సంబంధించిన అది మనం తర్వాత డిఫరెంట్ ఎపిసోడ్, అది చాలా వివరాలు ఉన్నాయి. మేము తర్వాత డిబేట్ పెట్టండి. దానికి సంబంధించి ఇబ్బంది లేదా? ఉన్నాయి మేము తర్వాత మాట్లాడతాము. కానీ మెయిన్ మాత్రం గ్రూప్ 1. గ్రూప్ 2 కి సంబంధించి పిల్లలు నాకు ఏమని మెసేజ్ పెట్టారంటే 38 గ్రూప్ 2 గ్రూప్ 3 లో 38,000 ఓఎంఆర్ షీట్లు తప్పొచ్చినాయి. గ్రూప్ 2 లో 28,000, గ్రూప్ 3 లో 10,000 అని చెప్పారు. మీరు రేపు స్పెషల్ డిబేట్ పెట్టండి, దాని మీద సపరేట్ మాట్లాడదాం. నేను ఒక్కటే ఫైనల్ గా రేవంత్ అన్నకి రిక్వెస్ట్ చేస్తున్నా. రేవంత్ అన్న కూడా మంచి ఉద్దేశంతో చేసి ఉండొచ్చు, కానీ కింద ఉన్న టీం కావచ్చు, అక్కడ ఉన్న గతంలో జరిగిన తప్పులు, జనార్దన్ రెడ్డి చేసిన తప్పులు కావచ్చు, మహేందర్ రెడ్డి గారి ఆయంలో జరిగిన తప్పులు కావచ్చు, తప్పుల మీద ఇంకా తప్పులు జరుగుతున్నప్పుడు ట్రాన్స్పరెన్సీగా బుర్రా వెంకటేశం గారికి రేపే నేను వెళ్తా, మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నా, మా టీం వెళ్తాం. మాకున్న డౌట్స్ కి సమాధానాలు నివృత్తన చేయాలి. మేము రేజ్ చేసిన తప్పు విటల్ మీరు మాట్లాడే తప్పు ఇది సైంటిఫిక్ అని ఎక్స్ప్లెనేషన్ అని ఇవ్వాలి. మేము ఏం కోరుతున్నాం టీజీపీఎస్ నుంచి, మాకు నిరుద్యోగులు 100 క్వశ్చన్లు పంపించారు, వీటికి మీకు లేదు, నిరుద్యోగులకు అవగాహన లోపం ఉంది, నిరుద్యోగులు చెప్పే క్వశ్చన్ తప్పు, దానికి ఆన్సర్ ఇది అని ఆన్సర్ అని చెప్పండి. మాకు అపాయింట్మెంటే ఇవ్వట్లే కదా. ఇప్పుడు డిబేట్ డిస్కషన్ మా పిల్లలు రోజు పోతున్నారు సార్, పోలీసులతో
మీరు అడిగారా నేను రేపు వెళ్తాను. మేము ఇప్పుడు రేపు ఓపెన్ గా హరికృష్ణ మేము అపాయింట్మెంట్ అడుగుతాం, రాస్తాము మీ ద్వారా కూడా, మీరు కూడా చెప్పండి. మేము ఈ సమస్యని పరిష్కరించడానికి సమస్య పరిష్కారంలో భాగం కావాలనుకుంటున్నాం. మేము రాజకీయ పార్టీలం కాదు, రెచ్చగొట్టాలనుకుంటలే. ఎందుకంటే మా పిల్లలు కూడా ప్రిపేర్ అవుతారు రేపు పొద్దున. మా కొడుకు కూడా గ్రూప్స్ రాయాలనుకుంటాడు, నేను కూడా గ్రూప్స్ ప్రిపేర్ అయినా. దయచేసి ప్రభుత్వం ఇప్పటికైనా భేషజాలకు పోకుండా, ఇగో ప్రాబ్లం పోకుండా ఖచ్చితంగా ఈ నిరుద్యోగులు అడుగుతున్న సమాధానాలు ఏవైతే జెన్యూన్ ఉన్నాయో వాటికి నివృత్తి చేయండి. అది బాధ్యత ఎవరు? బుర్ర వెంకటేశ్వర గారి మీదనే ఉంది. మీకు ప్రభుత్వాన్ని కాదు, టీజీపీఎస్సీ నిరుద్యోగులకి ఇన్ని సందేహాలు ఉన్నప్పుడు మీరు పిలిచి డిబేట్ డిస్కషన్ చేయండి, అయిపోద్ది కదా. సింపుల్ అంటే కాన్సెన్సస్. GO29 సెపరేట్. మీరు ప్రథమ డిమాండ్ ఒకటి, ర్యాంకింగ్ లిస్ట్ ప్రకటించి జిఆర్ఎల్ గానీ, జిఆర్ఎల్ జనరల్ ర్యాంకింగ్ ఒకటి సార్ భరత్ గారు, రీవాల్యుయేషన్ చేస్తే జిఆర్ఎల్ పైన మనం మాట్లాడాల్సిన పని లేదు. ఎందుకంటే జిఆర్ఎల్ మారుతుంది. మనం రీవాల్యుయేషన్ చేసినామంటే మార్కులు మారుతాయి, తర్వాత జిఆర్ఎల్ ఇచ్చుకోవాలి. ఇట్లా రీవాల్యుయేషన్ చేసిన సందర్భం దేశంలో ఏదైనా ఉందా? ఇంతకుముందు ఏదైనా పేపర్లో ఉన్నది, ఏపీలో కూడా చేశారు. ఏపీలో కూడా ఈ సేమ్ గ్రూప్ చేసి మీరు వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇవ్వచ్చు కదా. 100%. మొన్న బహిరంగ లేఖ రాశాము. సేమ్ మెయిన్స్ కాంటెక్స్ లోపల మొత్తం అంటే అవకతవకలు జరిగినాయి, అన్యాయం జరిగింది అభ్యర్థులకు అని చెప్పేసి మళ్ళీ రీవాల్యుయేషన్ చేశారు. మనకు రీవాల్యుయేషన్ వెంకట్రామరెడ్డి 2 years బ్యాక్ అండి. 2 years బ్యాక్. నో అప్పుడు కాదు, జస్ట్ 2 years బ్యాక్. ఉదయ్ భాస్కర్ 2 years బ్యాక్, మొన్న 2 సంవత్సరాల క్రితం. ఇప్పుడు నేనేమంటున్నానంటే రీవాల్యుయేషన్ చేయడం వల్ల ఎవరికి నష్టం లేనప్పుడు అందరికి విన్ విన్ సిచ్యువేషన్ కదా ఉన్నది. ప్రభుత్వానికి నష్టం లేదు, రిక్రూట్మెంట్ ఏజెన్సీ అయినటువంటి టీజీపీఎస్సీకి నష్టం లేదు, అభ్యర్థులు 3 నెలలు కాకపోతే 6 నెలలు వెయిట్ చేస్తారు. న్యాయం, వాళ్ళకి కావాల్సింది న్యాయం కదా. ఒకవేళ ఇదే విధంగా కంటిన్యూ కనుక అవుతే ప్రభుత్వాలు తప్పనిసరిగా నిరుద్యోగుల యొక్క చేతుల్లో ఉంటాయి. గత ప్రభుత్వం ఏ విధంగా పడిపోయిందో నిరుద్యోగుల యొక్క ఆధ్వర్యంలో అందరికి తెలిసినటువంటి విషయమే. కాబట్టి నిరుద్యోగులకు తప్పనిసరిగా కొంత టైం ఇవ్వండి. రేవంత్ రెడ్డి గారికి మీ ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఏ సమస్యకైనా సొల్యూషన్ రావాలి అంటే త్రూ ప్రాపర్ కన్సెన్సస్. మనం ఒక మాట వాళ్ళతో డిస్కషన్ చేయడం వల్ల, వాళ్ళ యొక్క అభిప్రాయాలను గౌరవించడం వల్ల, మీ వైపు నుంచి ఏదైతే జరగాలో వాళ్ళకు చెప్పడం వల్ల వాళ్ళు తప్పనిసరిగా కన్విన్స్ అవుతారు. ఒక మంచి అవుట్కమ్ పాజిటివ్ రావాలి అని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. దయచేసి టీజీపీఎస్సీ చైర్మన్ గారు, ముఖ్యమంత్రి ఆప్షన్ లేదు, వాళ్ళు రీకౌంటింగ్ అవకాశం. జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఇవ్వడం వల్ల మార్కులు తెలుస్తాయి సార్, మార్కులు తెలుస్తాయి. కానీ ఇక్కడ జరిగింది ఇవాల్యుయేషన్ ప్రాసెస్ లోపల లోపాలు ఉన్నాయి కదా. ఇవాల్యుయేషన్ ప్రాసెస్ లో లోపాలు ఉన్నప్పుడు మార్కులు కంప్లీట్ గా షెఫిల్ అయ్యే అవకాశం ఉంటుంది రేపు ప్రాపర్ వే లోపల ఇవాల్యుయేట్ చేస్తే. కాబట్టి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ వాళ్ళు ఇవ్వడం తప్పు చేసిరు వాళ్ళు. కానీ రివాల్యుయేషన్ అనేది ప్రధానమైనటువంటి డిమాండ్. అట్లా చేస్తేనే ఎవరికైతే న్యాయం జరగాలో నిజంగా వాళ్ళకు న్యాయం జరిగే అవకాశం. సార్, నిరుద్యోగులు ఒక మెసేజ్ పెట్టారు మన డిబేట్ చూసి. వాళ్ళు ఏమంటారంటే తెలంగాణ ఉద్యమం అంటేనే భూమిపుత్రులకి ఉద్యోగాలు రావాలని, స్థానికేతరులు 5% మించి ఎట్టి పరిస్థితుల్లో సెలెక్ట్ కాకుండా చూడమని బుర్ర వెంకటేశ్వర గారిని కోరుతున్నా. ఎందుకంటే 95% ఏ దేశంలో ఏ రాష్ట్రంలో లేనిది కేసీఆర్ గారు స్వయంగా 95% లోకల్ ఉండాలని చెప్పారు. ఆ 5% ఓపెన్ మెరిట్ ఎవరికైనా ఇవ్వచ్చు, మాకేం అక్కడ ప్రాబ్లం లేదు. అది గ్రూప్ 1 స్థాయి ఉద్యోగులకు అన్ని స్థాయిలకి అన్ని లెవెల్కి. స్థానికేతరులను కేవలం 10 సంవత్సరాలు కంప్లీట్ అయింది కాబట్టి ఆ ఇబ్బంది కూడా లేదు. ఇంకోటి చట్టం, ఇది 10 సంవత్సరాలు చట్టం సార్. ఇది మన ఒక్కొక్క జాబ్ కు ఒక్కొక్క క్యాడర్ కి ఒక్కొక్క రకమైనటువంటి రిజర్వ్ రాష్ట్రపతి ఉత్తర్వులు తీసుకొచ్చారు. అన్ని ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే స్థానికేతరులను కేవలం జనరల్ కేటగిరీలో సెలెక్ట్ చేయాలి, స్థానికేతరులకు రిజర్వేషన్ వర్తింపజేయకూడదు. వాళ్ళ రాష్ట్రాలు ఇచ్చిన రిజర్వేషన్లు తెలంగాణలో అమలు చేయకూడదు. వాళ్ళ రాష్ట్రాల వరకు ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి అక్కడ రిజర్వేషన్ ఉండొచ్చు, కానీ తెలంగాణలో 5% కోటా ఓపెన్ కోటా. స్థానికేతరులను ఏ మల్టీ జోన్ కు అప్లై చేశారో ప్రిలిమినరీ పరీక్షకు ముందే ఎంపిక చేసుకునే అవకాశం ఇవ్వాలి. మల్టీ జోన్ లో అప్లై చేసిన వాళ్ళకి క్యాస్ట్ ఎందుకు అడగాలి సార్? అసలు ప్రిలిమినరీ మెయిన్స్ హాల్ టికెట్, మెయిన్స్ ఎగ్జామ్ పేపర్ షీట్ మీద హాల్ టికెట్ నెంబర్ ఉంటే సరిపోతుంది కదా. వాళ్ళ క్యాస్ట్, వాళ్ళ పేరు చెప్పడం అంటేనే వాళ్ళకి భయం అవుతుంది. కోర్టులో దాఖలైన ఈడబ్ల్యూఎస్ మరియు ఎస్టీ రిజర్వేషన్ల కేసులు తీర్పులు వచ్చినాకనే మెయిన్స్ కి సెలెక్ట్ చేసిన లిస్టు బయట పెట్టకపోతే మళ్ళీ ఒకవేళ ఈడబ్ల్యూఎస్ మీద కోర్టు కొట్టేసినా, ఎస్టీ రిజర్వేషన్లు 10%, 6% ఇవ్వాల్సింది 10% ఏడబట్టి కొట్టేసినా రేపు పొద్దున మళ్ళీ రెడ్ వచ్చే మొదలయ్యి అన్నట్టు మళ్ళా ఇది సాగుతూనే ఉంటది. మెయిన్స్ లో భాగంగా ఇప్పటికైనా తెలుగును క్వాలిఫై చేయాలి. తెలుగు రానోడు, తెలుగు భాషలో ప్రాధాన్యత లేనోడు రేపు గ్రామీణ ప్రాంతాల సమస్యలు ఏ విధంగా పరిష్కరిస్తారు సార్? నా కొడుకు కూడా ఇంటర్నేషనల్ స్కూల్లో ఇంగ్లీష్ చదువుతాడు. ఎందుకంటే సివిల్స్ లో వేరే రాష్ట్రాల వాళ్ళు సెలెక్ట్ అయిన తర్వాత 2 ఇయర్స్ లోపు తెలుగు ప్రొఫెషన్ టెస్ట్ పెడతారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ బీహార్, జార్ఖండ్ IAS అధికారి వచ్చి మన క్యాడర్ లో పడితే
వాళ్ళకి యూపీఎస్సీ వన్ ఇయర్ తర్వాత 2 years తర్వాత ప్రొఫిషియన్సీ టెస్ట్ పెడుతుంది. అదేమో మీరు సెలెక్ట్ అయినాక చెప్తున్నారు. Select కాకముందు రీజనల్ లాంగ్వేజ్ ఒకటి ఇంగ్లీష్ లో మినిమం క్వాలిఫైయింగ్ ఉండాలి. అంటే సివిల్ సర్వీస్ స్థాయి గ్రూప్ 1 స్థాయి ఆఫీసర్ కి ఇంగ్లీష్ లో ప్రావీణ్యత వచ్చి ఉండాలి. తెలుగులో ఏదో ఒక లెవెల్లో ఉందా? తెలుగు సంబంధించి 2008 లో ఉన్నది. బిఫోర్ స్టేట్ ఫార్మేషన్ ప్రతి గ్రూప్ మన దగ్గర ఫస్ట్ ఎందుకు పెట్టలేదు? మన దగ్గర ఎందుకు పెట్టలేదు? అంటే అది అక్కడ 11 years తర్వాత వచ్చినటువంటి నోటిఫికేషన్. అప్పుడు కూడా రిప్రజెంటేషన్స్ ఇచ్చారు, కన్సిడర్ చేయాలి. ఇచ్చారు, పిల్లలు వెళ్ళి అడిగారు సార్. అసలు బేసిక్ సార్. ఇంకొకటి నేను అడగదలుచుకున్నా ఒక కామన్ సెన్స్. ఇంటర్వ్యూ అనేది చాలా కీలకం. ఎందుకంటే ఒక జిల్లా స్థాయి అధికారికి టాలెంట్, సబ్జెక్ట్ లో టాలెంట్ తో పాటు సమస్యల్ని పరిష్కరించే నైపుణ్యము, ఒక మానసిక పరివర్తన ఉండాలి. ఒక గ్రూప్ 1 ఆఫీసర్, ఒక సివిల్ సర్వీస్ ఆఫీసర్ కి అసలు ఇంటర్వ్యూలు తీసేయడం అంటేనే వీళ్ళకి చేత కాదని ఒప్పుకోవడం. అసలు సార్ ఒకటి మన స్కూల్లో ఎల్కేజీ సీటుకు కూడా పిల్లలకి ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఇలా ఇంటర్వ్యూ అనేది ఏంటి? మానసికంగా అతనికి క్రైసిస్ మేనేజ్మెంట్ ఏ విధంగా చేయగలడు, అతను ఒక గ్రూప్ 1 స్థాయిగా జిల్లా సమస్యలు ఇప్పుడు ఐఏఎస్ కి ఇంటర్వ్యూ లేకుండా సెలెక్ట్ చేస్తారా? కానీ ఇంటర్వ్యూ పెట్టినప్పుడు ఇదే అక్కడే లోపం ఉంది. వ్యవస్థలో ఒక గ్రూప్ 1 స్థాయి అధికారిని కూడా మనం రిక్రూట్ చేయలేని వ్యవస్థలో దిగజారినామంటే అది వ్యవస్థల యొక్క లోపము, టీజీపీఎస్సీ యొక్క చాతగానిదనాన్ని ఒప్పుకున్నట్టు. ఒక జిల్లా స్థాయి అధికారి గ్రూప్ 1 స్థాయి అధికారి అంటే కేవలం ఇప్పుడు నేను ఐఐటి మ్యాథ్స్ లో చదివాను సార్, నాకు 90% వచ్చినాయి, నాకు మార్క్స్ వచ్చినాయి. మార్కులు ఒకటే కొలబద్ద కాదు కదా. ప్రిలిమినరీలో మల్టిపుల్ చాయిస్ లో నాలెడ్జి, మెమరీ పరీక్ష, డిస్క్రిప్టివ్ అనేది ఎనాలిటికల్ స్కిల్స్. కానీ ఇంటర్వ్యూ అనేది ఒక గ్రూప్ 1 స్థాయి అధికారి, ఒక ఆర్డీఓగా, ఒక కలెక్టర్ గా, ఒక డిఎస్పీగా ఒక ఏ విధంగా సమస్యల్ని పరిష్కరిస్తాడు, అతని మానసిక స్థాయి ఏంటి, అతని క్రైసిస్ మేనేజ్మెంట్ ఖచ్చితంగా పెట్టాలి. అసలు కేసీఆర్ గారు చేసిన మొట్టమొదటి తప్పు అదే. అసలు ఇంటర్వ్యూ తీసేయడం ఏంటి సార్? ఇంటర్వ్యూ పెట్టి అంటే ఇంటర్వ్యూలు కండక్ట్ చేయలేమా మనం? అంత చేతగానే అసమర్థ ఎటువంటి విమర్శలు రావట్లేదు కదా. 70 సంవత్సరాల నుంచి జరుగుతుంది. ఇంటర్వ్యూ పెట్టడం అనేది కూడా అంత ఫేర్ గా జరుగుతుందా అనేది కూడా క్వశ్చన్ మార్క్. జరగలేకపోతే మార్క్స్ వెయిటేజ్ ఏదైతే ఉందో, గతంలో 75 మార్క్స్ వెయిటేజ్ ఇంటర్వ్యూకి ఉన్నది. చాలా మంది 70 మార్క్స్ తీసుకున్న వాళ్ళు కూడా ఇంటర్వ్యూలు ఉన్నారు. ఇప్పుడు అంటే ఇంటర్వ్యూ పెట్టడం మీద పెట్టకపోవడం మీద దట్ ఈస్ డిఫరెంట్ ఎపిసోడ్, డిఫరెంట్ డిబేట్. వెంకట్రామరెడ్డి ఏపీఎస్సీ చైర్మన్ ఉన్నప్పుడు సార్ కామన్ సెన్స్ సార్. నేను ప్రసన్న హరికృష్ణ గారితో ఇక్కడ విభేదిస్తున్నా. నేను ఒక పబ్లిక్ పాలసీలో మాస్టర్స్ డిగ్రీ చేసిన శేషన్ గారి శిష్యుడు నేను. హార్వర్డ్ లో జాన్ ఎఫ్ కెనడీ స్కూల్ తర్వాత ప్రపంచంలోనే 2వ అతిపెద్ద పొలిటికల్ స్కూల్లో మాస్టర్స్ డిగ్రీని గవర్నెన్స్ చేసిన. పాలసీ మేకింగ్ లో బ్యూరోక్రాట్ల భాగస్వామ్యం ఉంటది. ఎగ్జిక్యూషన్ అనేది అసెంబ్లీలో, పార్లమెంట్ లో చట్టాలు తయారు చేస్తారు. ఎగ్జిక్యూషన్ చేసే గ్రూప్ 1 అధికారి రేపు పొద్దున కలెక్టర్ అవుతారు సార్. రేపు ఆర్డీఓ, డిఎస్పీ వాళ్ళు రాష్ట్రంలో కీలకమైన వాళ్ళు. అది కంపల్సరీ పెట్టాలి. ఇప్పుడు మనము వ్యవస్థలో తప్పులు ఉన్నాయని చెప్పి ప్రామాణికతనే తీసేస్తామా? నీకు ఆదర్శం ఏంటి? యూపీఎస్సీ ఆదర్శము. యూపీఎస్సీ కన్నా బెటర్ గా చేయాలి. కానీ నాన్న ఇంటర్వ్యూ పెడితే గ్రూప్ 1, గ్రూప్ 2 వరకు స్థాయిలో ఉండాలి. అసలు యాక్చువల్ గా ఇప్పుడు నేనున్నా సార్, నేను కొంచెం ఎమోషనల్ పర్సన్, సార్ కొంచెం ఎనాలిటికల్ పర్సన్. నా ఎమోషన్ అనేది నేను సబ్జెక్ట్ లో 100కి 99 మార్కులు వచ్చి ఉంటాయి. కానీ విఠల్ అనే వ్యక్తి ఎమోషనల్ గా గ్రూప్ 1 ఆఫీసర్ కి పనికొస్తాడా లేదా? అట్లా కాదు. ఇప్పుడు నేను కలెక్టర్ అయినా అనుకోండి, ఎమోషనల్ గా ఒక రాంగ్ డెసిషన్ తీసుకుంటే 25 లక్షల మంది ప్రజలకు న్యాయం జరుగుతుంది. ఎమోషనల్ కోషెంట్స్ ఉండాలి, ఇంటెలిజెన్స్ కోషెంట్ ఉండాలి, బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ ఉండాలి. గ్రూప్ 1 స్థాయి అంటే ఒక జిల్లా స్థాయి అధికారి సార్. ఖచ్చితంగా నేను ఒక పబ్లిక్ పాలసీ ఎక్స్పర్ట్ గా చెప్తున్నా. పాలసీ ఫ్రేమింగ్ లో, పాలసీ రీసెర్చ్ లో జుడిషియరీ, మన ఎగ్జిక్యూటివ్ పాత్ర అనేది చాలా కీలకము. ఎందుకంటే రాజ్యాంగానికి కట్టుబడి గ్రూప్ 1 స్థాయి అధికారి అనేటోడు మొత్తం ప్రభుత్వ పాలన నిర్వహించే అధికారి. ఎమ్మెల్యేనో, ఎంపీనో పాలసీ చేస్తాడు, మినిస్టర్ వెళ్ళిపోతాడు, సీఎం వెళ్ళిపోతాడు. కానీ రేపు పొద్దున ఆర్డీఓ స్థాయి అధికారి, ఆయన ఆర్డీఓగా ఉండడు, కన్ఫర్డ్ ఐఏఎస్ అవుతాడు. ఈ డిఎస్పీగా సెలెక్ట్ అయినా ఐపీఎస్ అవుతాడు, రేపు పొద్దున డిఐజీ అవుతాడు. ఖచ్చితంగా నేను ఒక సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ గా, పాలసీ ఎక్స్పర్ట్ గా రికమెండ్ చేస్తున్నా. గ్రూప్ 1 స్థాయిలో ఇంటర్వ్యూని నిర్వహించే సత్తా లేకపోతే మీ మీద మీరు యూపీఎస్సీ ప్రమాణాల గురించి మాట్లాడకండి. మీకు అర్హత లేదు. మీరు ఇంకా బెటర్ గా చేయండి. మానసిక నిపుణులు లేకుండా ఒక గ్రూప్ 1 స్థాయి అధికారి ఏ విధంగా ఉంటారు సార్? సార్ సైకాలజీ ఎక్స్పర్ట్, సైకాలజీ గురించి చెప్తారు. మనం ఒక టీచర్కే సైకాలజీ పెడగాకి పెడతాం కదా. సైకాలజీ అనేది చాలా కీలకం కదా. నా ఆర్గ్యుమెంట్ తప్పైతే మీరు చెప్పండి. ఖచ్చితంగా గ్రూప్ 1 స్థాయిలో, జిల్లా స్థాయి అధికారుల్లో మానసిక పరిపక్వత ఉండాలి, ఎమోషనల్ బ్యాలెన్స్ ఉండాలి. దానికి ఏ విధంగా చేస్తారో మీరు చేయండి. మీరు ఇంటర్వ్యూలు కండక్ట్ చేయడం చేత కాక ఇంటర్వ్యూ పద్ధతినే తీసేస్తారంటే యూపీఎస్సీని అవమానించినట్టు, మీకు చేత కాదని మీరు ఒప్పుకుంటున్నట్టు. దట్ కాంటెక్స్ట్ ఇస్ డిఫరెంట్ అన్న. ఇప్పుడు మన టాపిక్ రైట్. ఓకే. సో ఓవరాల్ గా చాలా మారతాన్ చర్చ జరిగింది, దాదాపు 1.5 hours పైన. ఓవరాల్ గా కన్క్లూజన్ 2 issues. ఒకటి GO 29 మీద సుప్రీంకోర్టులో కేసు ఉంది. దాని గురించి ఫైట్ చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళ అభ్యర్థులు ఆర్థిక సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. రాజకీయ పార్టీలు వాళ్ళు సహాయం చేయాలని
విఠల్ గాని ప్రసన్న హరికృష్ణ గారు గాని విజ్ఞప్తి చేస్తున్నారు. పిల్లలకి రెండోది న్యాయం చేయాలి. పిల్లల్ని జనరల్ ర్యాంకింగ్ లిస్టు తర్వాత అన్నిటికంటే మెయిన్ రీవాల్యుయేషన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తెలుగు మీడియం అభ్యర్థులకి ప్రధానంగా అన్యాయం జరిగింది. ప్లస్ తెలంగాణ చరిత్ర పేపర్ని ఆంధ్ర ప్రొఫెసర్లతో దిద్దించడం వల్ల కూడా కొంత అన్యాయం జరిగింది. ఇటువంటి ఆరోపణలు ఉన్నాయి కాబట్టి టీజీపీఎస్సీ ఈ విషయంలో ముందుకు రావాల్సిన అవసరం ఉంది. బుర్రా వెంకటేశం గారు కానీ లేకపోతే సెక్రటరీ నవీన్ నికోలస్ కానీ ఈ అభ్యర్థుల సందేహాలని అన్నిటి కూడా నివృత్తి చేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా కనబడుతుంది. ఎందుకంటే ఒక్క మెరిట్ అభ్యర్థికి కూడా అన్యాయం జరగకూడదు. గ్రూప్ 1 అన్నది మనకు దాదాపు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 11 సంవత్సరాల తర్వాత ఈ స్టేజ్కి 13 సంవత్సరాల తర్వాత రాష్ట్రం ఏర్పడిన తర్వాత 11 సంవత్సరాల తర్వాత ఈ స్టేజ్కి వచ్చింది. 2011లో చివరిసారి గ్రూప్ 1 ఎగ్జామ్ జరిగింది కాబట్టి ఒక విధంగా చెప్పాలంటే ఒకళ్ళకి ఒకే ఆపర్చునిటీ వచ్చే విధంగా కూడా ఒక జనరేషన్ మొత్తం ఆపర్చునిటీ వచ్చే విధంగా వచ్చింది కాబట్టి చాలా సీరియస్గా ఈ ఇష్యూస్ను తీసుకోవాల్సిన అవసరం ఉంది. వీటికి ప్రభుత్వం టీజీపీఎస్సీ జవాబు ఇచ్చి అభ్యర్థుల్ని సంతృప్తి పరిస్తే గనక ఈ విషయాల్లో